జై శ్రీమన్నారాయణ ఆచార్యుల వారికి దాసాలు సమర్పించుకుంటూ 6 ఏళ్లు పూర్తయిన సందర్భంలో దర్శన భాగ్యం దానితో పాటు చక్కగా సేతుతో పాటు అప్రాచార్య స్వామి వారిని నరేంద్ర స్వామి వారిని కూడా ఏకకాలంలో వేదికపై దర్శించడం మా కృష్ణం విశేషాలన్నీ ఆచార్య వారికి పెద్దగా తెలియపరచడం జరుగుతుంది. ఈ 6 ఏళ్ల ఆచార్య పరంపర కనీసం ఇంకొక 6 ఏళ్ల పాటు నిర్వహించుకునేలాగా మంగళాశాసనాన్ని అనుగ్రహించాలని ఆచార్యుల వారిని కోరుకుంటూ ఆచార్య పరంపర ఏ శుభముహూర్తంలో చక్కటి పేరు నామకరణం చేయబడిందో గాని ఆచార్యులందరూ కూడా వేయించేసి దీన్ని చాలా దిగ్విజయంగా చాలా చక్కగా నడిపిస్తున్నారు. అటు మూలాలకి నీరు పోస్తూ వృక్షాన్ని పెద్ద చేస్తున్నారు అప్పలాచార్య స్వామి గారు. ఇటు స్తోత్ర వాంగ్మయాన్ని దాన్ని అందరికీ అందిస్తూ విశేష ప్రచారానికి కృషి చేస్తున్నారు నరేంద్ర స్వామి వారు. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇలా ఇలా చేయాలి అని మాకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ ఆచార్య పరంపరను చక్కగా కొనసాగిస్తున్నారు రామకృష్ణ దంపతులు. కాబట్టి ఈ ఆచార్య పరంపర దినదిన ప్రవర్ధమానమై 6 ఏళ్లు కాదు 60 ఏళ్లు కాదు, ఇలాగ మన సంప్రదాయం ఉన్నంత కాలం కూడా ఇది చక్కగా కొనసాగాలి అని చెప్పి ఆ పెరుమాళ్ళని పెద్దల్ని ఆళ్వార్లని భగవంతు రామానుజులని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. అప్రాచార్య స్వామి రండి సార్ రండి. ఎవరు పడిపోతాయి పడిపోతాయి. అది కాదు అది జై శ్రీమన్నారాయణ. చక్కగా కార్యక్రమం ఎక్కడికైనా ఏదైనా యాత్రకి వెళ్ళామనంటే ఆచార్యుల వారి దర్శన భాగ్యం జరిగింది అంటే అక్కడ కలిగింది అని అంటే ఆ యాత్ర సఫలం అయినట్టే. మనకి ఈ 6 ఏళ్ల ఆచార్య పరంపర కార్యక్రమం ఈ రోజున ఆచార్యుల వారి త్రయం అనుకోండి. చక్కగా దర్శన భాగ్యం జరగడం నిజంగా మనకి సఫలం అయినట్టే భావిస్తూ చక్కగా మనం అందరం కూడా ఇలాగా ముందు ముందు నడిపించుకోవాలి మన ఆచార్య పరంపరని ఇలాగా అని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై ఆచార్య పరంపర. అందరూ కూడా నిన్న చక్కగా కార్యక్రమాన్ని ఈ 6 ఏళ్ల మన ఆచార్య పరంపర కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిపించారు. ఉత్సవాన్ని ఉత్సాహంగా జరిపించారు. యాక్చువల్గా ఉత్సవం ఉంటుందేమో ఉత్సాహం ఉండదేమో అనుకున్నాం. ఎందుకనంటే మనకి ఆచార్యుల వారి అనారోగ్య కారణాలు, భగవద్విషయం, మనం ఇంకా మళ్ళీ పునఃప్రారంభం అవ్వకపోవడం, వేసవి మండే ఎండలు, పెద్దల అనారోగ్యాలు, ఈ కారణాల వల్ల సరే మనం 6 ఏళ్ల ఉత్సవాన్ని జరుపుకోవాలి కాబట్టి ఈసారి పిల్లలతో సరదాగా జరుపుకుందాం, నెక్స్ట్ తరానికి వాళ్లే కాబట్టి అని నిన్న సంకల్పించడం, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పాల్గొనడం, పెద్దలు కూడా అందరూ పాల్గొనడం చాలా మనకి ఉత్సాహాన్ని ఇచ్చింది. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నిజంగా శుభదినం మనకి. ఎందుకనంటే ఈ 6 ఏళ్ల సందర్భంలో ఆచార్యుల వారిని దర్శించుకోవడం జరుగుతుంది ఒక అరగంటలో. దానికి ముందుగా ఈ దాసునికి పాసురాలు సేవించాలన్న ఆర్తి
మొదలవ్వడానికి కారకులైన శ్రీమాన్ రామలక్ష్మణ స్వామి వారు ఇక్కడే ఉన్నారు. వారితో ఈ రోజున ఉయ్యారవర సేవించాలని చెప్పి దాసుడు అనుకుంటున్నాడు. సరే మొదలు పెడదాం అండి. దివ్య తిరుపడిగలే శరణం. அவரவர் குறைவிலர் அவரவர் விதிவழி அடைய நின்றனரே. என்றமோரியல் வினார் என நினை வறியவர் என்றமோரியல் வரும் நின்றவர் திடரே. தொடர்மிசை கரந்தெங்கும் பரந்துடன் தொடர்மிகு திருதியில் நிவையுண்ட சரணே. குருவருமோன் கரித்து அமரர்க்கும் அறிவியந்து அருணயன உலக யுத்தமயத்துடனே. குணநிறுத்தகமையோடு ஒழிவிலன் பரந்தே பரந்தரும் இடந்திகள் பொருள்தரும் கரந்தெங்கும் பரந்துளம் எவையுண்ட கரணே. பரநடிமேல் குருகோர் சடகோபன் சொல் நெருநெறையாயிரத்து இவை பத்தும் வீடே. பரநடிமேல் குருகோர் சடகோபன் சொல் நெருநெறையாயிரத்து ఇవై పత్తుం వీడే. ధన్యవాదాలు స్వామి. అలాగే మన ఆచార్య పరంపర 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో వేద ఆశీర్వచనం చేయవలసిందిగా విన్నపం చేస్తాం. బ్రహ్మణో వేదామృతేనామృతాంగురీ తస్మై బ్రహ్మద బ్రహ్మాజాయుక్కీర్తిం ప్రజాం దదుః భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణారుషేణ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వమిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావదీర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వదంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీరంగీతయేదేత దేవదేవతా ప్రీణాతి. పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతంజీవహత్తమాల ఇత్యమినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనాబద్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ஓங்கியுலகழந்த உத்தமன் வேட்பாடி தாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் நீங்கெண்ணி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருஞ்சென்னருளுகையலுபடா பூங்குவலை போதில் பொறிவண்டு கண்படுப்பா
தேங்காதே புக்கிருந்து தீர்க்க முளைபத்தி வாங்க உடன் நிறைக்கும் வள்ளல் பெரும் பதுக்கள் நீங்காத செல்வன் நிறைந்து நல்ல கோட்பாட்டுலகங்கள் மூன்னினுள்ளந்தான் நிறைந்தா அல்லிக்கமலக் கண்ணனை அந்தன் குருகோச்சடகோபன் சொல்லப்பட்ட 1000 இவையும் 10 வல்லாறுகள் நல்ல பதத்தால் மறைவாழ்வர் கொண்ட பெண்டில் மக்களே. அழ்வாரும் பெருமானாதிய திருவடிகளே சரணம். அஸ்மத்குருభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మన ఆచార్య పరంపర ఆచార్యులు సభ్యులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా తరగాలు ఇలాగే ఆరోగ్యంతో ఉండాలి. మనం మరెన్నో కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి చక్కగా వేదాశీర్వదం చేసిన శ్రీమాన్ వరంగంటి రామలక్ష్మణాచార్య స్వామి వారికి అనేక దాసోహాలు సమర్పణ. జై శ్రీమన్నారాయణ. మన 6 ఏళ్ల పరంపర వార్షికోత్సవం గురించి 6 ఏళ్ల అనుభూతుల గురించి పంచుకుందాం అంటే వివి లక్ష్మి చిన్ని గారు. నేను అసలు ఫోను మర్చిపోయి కూడా ఆన్ చేద్దామంటే తర్వాత మాట్లాడండి. అది గట్టిగా మాట్లాడండి అమ్మా, వినపట్లేదు. అమ్మ ఫోన్ నిన్న ముందు మర్చిపోయాను, తర్వాత ఆన్ చేద్దామంటే ఆన్ అవ్వలేదమ్మా. చాలా బాధపడుతున్నానమ్మా. ఎందుకండి అందుకోసమే కదా రికార్డింగ్ ఉన్నది. ఇంక మీరు బాధపడ్డం ఎందుకు? ఆచార పరంపరలో ఎవరు బాధపడకూడదు. కానీ మీ అందరితో పాటు పంచుకోలేకపోయాను కదమ్మా, అది చాలా బాధ ఇప్పుడు అనిపిస్తుంది. పంచుకుంటున్నారు. తర్వాత ఏంటంటే మీకు మిస్ అయిపోయిందంతా నిన్న రికార్డింగ్ రూపంలో ఒక్క లెటర్ కూడా పోకుండా అన్ని రికార్డింగ్ చేసి పెట్టాం. మీరు అసలు ఉండడం మాకు చాలా ఆనందం. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, చక్కగా మాట్లాడుతున్నారు. ఏం బాధపడకండి, హ్యాపీగా ఉండండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ. అడేం దాసోహం గోష్ఠి సభ్యులందరికీ, మన ఆచార్యులందరికీ, మన గ్రూప్ అడ్మిన్స్ అందరికీ కూడా అడియన్ దాసోహాలమ్మా. నిన్న కొంచెం నాకు కొద్దిగా మాట్లాడతాను చెప్పదు, అటు ఇటుకే ఏమనుకోవద్దు. నిన్న మన జూమ్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు నా పక్కన మా వారు కూడా ఉన్నారమ్మా. ఉన్నప్పుడు మన ఆచార్యులైన ఇటు రామకృష్ణ గారు, మణి గారు, నరేంద్ర స్వామి, అప్పలాచార్య స్వామి వారు వీరందరూ మాట్లాడినాయని మా వారు విన్నారు. విన్నప్పుడు ఏంటి ఏమన్నా ఇదేని అడిగారు. అడిగితే అప్పుడు మన ఆచార పరంపర ఏంటి, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఈ ఆచార పరంపర యొక్క మోటివ్ ఏంటి, గోల్ ఏంటి అనేది అన్ని మా వారికి చెప్పానమ్మా. చెప్పిన తర్వాత ఇదంతా జరుగుతుండగానే పిల్లల పెర్ఫార్మెన్స్ వచ్చింది. మా వారికి అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటానేమన్నా నెక్స్ట్ జనరేషన్ కానీ ఆచార పరంపర ఆచార్యులందరూ తయారు చేస్తున్నారంటే నాకు నెక్స్ట్ జనరేషన్ మీద హోప్ వచ్చింది అని స్టాండబేషన్ ఇచ్చారు అమ్మగారు. అంటే మా వారు గొప్పవారని నేను చెప్పట్లేదు. ఆయనకి వైష్ణవ సాంప్రదాయము పెద్దగా తెలీదు. స్వామి ఒక్కరే తెలుసు, చింజేరి స్వామి వారు ఒక్కరే తెలుసు. వైష్ణవ సాంప్రదాయం గురించి పెద్దగా తెలియదు. అలాంటి వారు మీరందరూ మాట్లాడింది, పిల్లల పెర్ఫార్మెన్స్ అంతా చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయనంతటా ఆయన స్టాండ్ ఓవేషన్ ఇచ్చి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే, ఏమన్నా ఎప్పుడు నువ్వు 8:30 క్లాస్కి అటెండ్ అవుతుంటే ఏంటి, నేను ఇంట్లో ఉంటే క్లాస్కి అటెండ్ అవుతాను, అరుస్తూ ఉంటాను, ఇక నుంచి నేను నిన్ను అరవను, ప్రశాంతంగా నువ్వు ఆ క్లాస్కి అటెండ్ అవ్వని చెప్పారమ్మా. ఇంకోటి ఏంటంటే, ఒక విషయం ఒకసారి మాట్లాడిన తర్వాత ఇంకా దాని గురించి టాపిక్ రేజ్ చేయరమ్మా. నిన్న నైట్ మా వారు మళ్ళీ ఈ టాపిక్ రేజ్ చేసి 10:30కి ఏమన్నా వీరందరి పిల్లలకి ఇలా చేస్తున్నారు కదా, వీళ్ళకి శాలరీస్ ఎంత ఇస్తారా అని అడిగారు అమ్మగారు. అడిగితే ఎవ్వరు శాలరీ ఏం లేదండి, అంతా సర్వీస్ మోటివ్ తోనే చేస్తారు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆచార పరంపర, ఆధ్యాత్మిక విషయాలు పంచుకోవటము, పిల్లలందరినీ తయారు చేయటము, అభ్యాసం కాసులు నిర్వర్తించటం, మొత్తం దీనిలోనే ఉంటారండి అని చెప్తే అసలు మా వారికి ఆనందంతో కళ్ళ నీళ్ళు వచ్చాయమ్మా. ఇది చెప్పాలని ఇది అవసరాల ప్రయత్నము. ఇంకొకటి ఏంటంటే, మన రామకృష్ణ గారి స్వామి వారు రోజు పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, పెద్దలకి ఏం నేర్పిస్తున్నాం, ఆచార పరంపరలో పెడుతూ ఉంటారు. అవన్నీ బుక్ లో రాసుకొని నేను నాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక్కదాన్ని సేవించుకుంటూ ఉంటాను, కార్యం చేస్తూ ఉంటానమ్మా. ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత నేను వచ్చి 10 నెలలే అయింది. కానీ సమయాన్ని వృధా చేయకుండా పెరుమాళ్ళకి దగ్గరగా ఎలా ఉండాలి అనేది నేను మన గ్రూప్ అడ్మిన్స్ అందరినీ చూసే నేర్చుకున్నాను. ఒక్కొక్క సందర్భంలో 1 గంట వేస్ట్ అయితే, అయ్యో నేను ఈ గంట వేస్ట్ అయిందే, నా కళ్ళ ముందు మీరందరూ కనిపిస్తారు మందలిస్తున్నట్లుగా అని నాకు నేను మళ్ళీ అమ్మ మందలిస్తున్నారు ఆచార్యులందరూ అని నాకు నేను వెన్ను తట్టుకొని లేచి మళ్ళీ అవన్నీ సేవిస్తున్నానమ్మా. ఇదంతా ఆచార పరంపర గొప్పతనము. అడ్మిన్స్ మన ఆచార్యులు
టీకే చూడమని అమ్మగారి మంగళాశాసనాలు, మన ఆచార్యులైన మీ అందరి యొక్క ఆశీస్సులతోటి నేను ఇలా ముందుకెళ్తున్నాను. నాలో క్రమశిక్షణ మొదటి నుంచి ఉంది, కాకపోతే సమయాన్ని వృధా చేయకుండా ఉండటం అనేది నేను ఆచార పరంపరలోనే నేర్చుకున్నానమ్మా. అదే దాసోహం. ధన్యవాదాలమ్మా. కుటుంబే శారదది మణి చూసుకో ఒకసారి. అమ్మా జై శ్రీమంత్ వచ్చింది వసంత్, అవి జరుపుకుంటోంది ఉత్సవాలు అంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మేము ముందర నుంచి కూడా ఈ భారతీయం అనేది మనకి రామకృష్ణ పెట్టిన దగ్గర నుంచి మేము ఉన్నాము. అక్కడి నుంచి అది పెరుగుతూ పెరుగుతూ ఆచార్య పరంపర రూపాంతరం చెందింది. రూపాంతరం చెంది ఇందులో మాకు అసలు ముందర నుంచి అమ్మ టీకే చూడమని అమ్మగారు మాకు శ్రీగుణ రత్న కోసం దగ్గర నుంచి ఇందులో మాకు మొదలుపెట్టి ప్రతిదీ అన్ని చెప్పడం, ఆ తిరుమంత్రాబ్దం శ్రీ అవన్నీ మాకు అసలు అన్ని సాంప్రదాయ విషయాలు ఎన్ని ఉన్నాయి అని మాకు ఆవిడ ద్వారా అలా ఒక్కొక్కటి తెలుసుకుంటూ మేము ఇప్పటికీ భగవద్ విషయం ఇందులోకి చేరగలిగామంటే అని మేము చాలా తెలుసుకోగలిగాం దీని ద్వారా. తర్వాత మాలో కూడా చాలా మార్పులు అనేవి వచ్చాయన్నమాట. అంటే ఒక క్రమశిక్షణ అనేది టైం ప్రకారం చక్కగా ఆన్ చేసుకోవాలి అనేది, ఇంకా అసలు మాలో మాకే ఇది వరకు కొంచెం కోపంగాను అలాగా బాగా ఇదిగా ఉండేవాళ్ళం అనమాట. ఒక అంటే పిల్లలు విషయాల్లో వాటిల్లో అన్నిటిలో కూడా కోపంగా అది కొంచెం ఉండేవాళ్ళు. అసలు బాబోయ్ ఇలా ఉండకూడదు ఇలా మాలో మేమే చూడండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనకు శిక్షణలు ఇస్తూ ఉంటారు, కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి, అందరితోటి సఖ్యంగా ఉండాలి అన్ని ఇలాంటివన్నీ కూడా చక్కగా తెలుసుకుంటూ అమ్మగారి ద్వారా మంచి మాటలు మాట్లాడాలి, ప్రతి వాళ్ళ దగ్గర చక్కగా మాట్లాడాలి, పాజిటివ్ గానే ఉండాలి అందరి దగ్గర. ఇలాంటివన్నీ చాలా రకాలుగా మేము ఈ పరంపర ద్వారా మనకి అమ్మగారు చెప్పే విషయాల ద్వారా మేము చాలా నేర్చుకోగలిగాము. ఇలాంటి మా అందరికీ కూడా ఈ ఆచార్య పరంపర అనేది ఎంత సహకరించింది అనేది మాకే తెలుస్తోంది. ఇందులో ఉండడం మా భాగ్య విశేషం అని చెప్పుకుంటూ ఇందులో ఉన్న ఆచార్యులందరికీ కూడా దాసోహాలు చేసుకుంటూ ఈ రామకృష్ణ ప్రోత్సాహం అయితే ఇంక మేము చెప్పక్కర్లేదు. ఎంత చక్కగా మమ్మల్ని ప్రోత్సహిస్తాడో. మీకు పర్వాలేదు పిన్ని, నెట్ రాపోయినా పర్వాలేదు, నువ్వు ఎలాగో చెప్పు పర్వాలేదు, నేను చూస్తాను కదా మళ్ళీ అంటూ అలా చక్కగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు రామకృష్ణ. ఇంకా మిగతా సభ్యులందరూ కూడా ఇంత బాగా ఇలాగా చదివేస్తుంటే అయ్యో మేము ఇలా చదవలేకపోతున్నావా అనే ఒక ఇది ఉండేది. కానీ వాళ్ళందరూ కూడా చక్కగా చదివినవన్నీ వింటూ మేము ఇలా వింటూ ఉంటే మాకు ఓహో మనం కూడా చదవగలము అనే మాకు కూడా వచ్చి కూర్చుని చదువుకోవడం లేచి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. కానీ చక్కగా స్థిరంగా కూర్చోవడం, చదువుకోవడం ఇవన్నీ మాలో కలిగిన మార్పులు ఇవన్నీ ఆచార్య పరంపర ద్వారానే జరిగాయి అని నేను గట్టిగా చెప్పగలను. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. దాసం జై శ్రీమన్నారాయణ. శోభ తర్వాత జగదీశ్వరి గారు రెడీగా ఉండండి. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మత్ గురుభ్యో నమః. ముందుగా ఆచార్య పరంపర 6 సంవత్సరాలు పూర్తి చేసినందుకు ఆచార్య పరంపరకి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆచార్య పరంపర గురించి చెప్పాలంటే ముందుగా మనము ఆచార్యుల వాళ్ళ గురించి చెప్పుకోవాలి. ఆచార్యుల వారి గురించి చెప్పుకోవాలంటే అప్పలాచార్య స్వామివారు. స్వామివారు మనకి తిరువాయిమోజి మూలాలు నేర్పించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కరోనా కష్టకాలంలో మాకు దైవానుగ్రహం వల్ల స్వామివారు చాలా ఓర్పుతో అసలు ఆ ప్రబంధాలు నేర్చుకునే అవకాశము వచ్చినందుకు మనం చాలా అదృష్టవంతులం. స్వామివారు ఎంతో ఓర్పుతో ఒక్కొక్క పదం చెప్తూ అర్థంగా కూడా చెప్పడం, వింటున్నా నేర్చుకుంటున్నా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఇంకా ప్రబంధాలు అని అనుకుంటున్నాను, కానీ నేను 1 సంవత్సరంగా కొంచెం పిల్లల బాధ్యతలతో కొంచెం దూరం అయ్యాను ఆచార్య పరంపరగా. నాకు చాలా
గిల్టీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధగా ఉంది. అయినా కూడా వదలట్లేదు, ఎలాగో అలాగా చదువుకుంటూ ఉన్నాను దానికి. స్వామివారు మాకు మంగళాశాసనాలు చేస్తారని అప్లాచాల స్వామివారికి అనేక అనేక దాసోహములు. నరేంద్ర స్వామివారు, ఆయన గురించి చెప్పాలంటే ఇంకా పిల్లలకి మా ఉత్పల ప్రజ్వల కూడా బాగా నేర్చుకునేవారు. కానీ చదువుల ఇదిలో కూడా వాళ్ళు పాపం దీంట్లో వెనకబడ్డారని నాకు చాలా బాధగా ఉంటుంది. నేను అయినా కూడా ముందుకు రండి, చదవండి అని చెప్తూ ఉంటాను. వాళ్ళ ఇది వల్ల కొంచెం వెనకబడ్డారు అనిపించింది నాకు. సులువుగా నేర్పించే పాసురాలు, స్తోత్రాలు చెప్తూ ఎంతో ఓపికగా నేర్పించారు నరేంద్ర స్వామివారు. ఇప్పటికీ అలాగే చెప్తున్నారు. స్వామివారికి కూడా నేను అనేక అనేక దాసోహాలు తెలుపుకుంటాను. ఇంకా చూడమణి అమ్మగారు, ఇంకా మా అదృష్టము అప్లాచాల స్వామివారు మూలాలు నేర్పిస్తే చూడమణి అమ్మగారు భగవద్ విషయాన్ని అద్భుత ప్రబంధ ప్రవాహంలో మేము చాలా తన్మయత్వం చెందుతున్నాం. చూడమణమ్మ గారు మమ్మల్ని ఒక గంట పాటు అసలు దాంట్లో ఎలా ఉన్నామో ఎలా వింటున్నామో కూడా తెలియదు. ఆ తన్మయత్వంలో ఉండిపోతున్నాం అనమాట. అది జన్మ జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. చూడమణమ్మ గారికి కూడా అనేక అనేక దాసోహాలు తెలుపుకుంటాను. అలాగే రామకృష్ణ స్వామి చెప్పాలంటే ఒక ఇది సరిపోదు. ఆయన శోభ నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అన్నయ్య, నేను ఇలా చేస్తానంటే అదే పర్వాలేదే చెయ్యివే, నేను వినవే, కావాలంటే నేను ఫోన్ చేసి అడిగితే అన్నయ్య నేను వింటాను అన్నయ్య, నేను చదవలేను, అదే గమ్ముని అటెండ్ అవ్వలేను క్లాసెస్ కి, అవ్వలేకపోతున్నాను అన్నయ్య అంటే పర్వాలేదే నువ్వు మ్యూట్ లో ఉండి విను, పర్వాలేదు జాయిన్ అవ్వు అని చెప్తూనే ఉంటాడు. మమ్మల్ని వెనకాల ప్రోత్సహిస్తూ మా ఎవరికైనా పిల్లలకు కూడా ఎన్నో ప్రోత్సాహ బహుమతులు అన్ని అందించి చేస్తున్నాడు. ఇంకా ఆచార్య పరంపర గ్రూప్ ఉన్నతికి చేరుకోవాలని, అది ఇంకా ఇంకా ఎన్నో వసంతాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర సభ్యులు రోజులందరికీ కూడా గుర్తు చేసుకున్నాం. శోభ వాళ్ళ అమ్మాయిలు ఒకసారి బుర్రకథ చెప్పారు 5 years సందర్భంగా. బుర్రకథ చెప్పాము, అది మళ్ళీ వీడియో కనిపించలేదు నాకు. సరే, జై శ్రీమన్నారాయణ. చేస్తున్నాను. జగదీశ్వర్ గారు మాట్లాడండి. సరే జై శ్రీమన్నారాయణ. ఆచార్యులు అయినటువంటి చూడమణి అమ్మ గారికి, అప్పలాచార్య స్వామి వారికి, నరేంద్ర స్వామి వారికి, రామకృష్ణ స్వామి గారికి అనేక దాసోహం సమర్పిస్తూ ఈ ఆచార్య పరంపరలో నాకు స్థానం కలిగినందుకు నేను చాలా చాలా అదృష్టవంతురాలని. అసలు తిరువాయిమిడి మన గ్రూప్ లోను డి శ్యామల గారి ద్వారా నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యానమ్మా. నేను జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అయింది. అసలు నాకు తిరువాయిమిడి అంటే అసలు తెలియదు. అక్షర గ్రహణం కూడా చేయలేనటువంటి ఈ పరిస్థితుల్లో నాకు రామకృష్ణ స్వామి గారు అందరు చక్కగా నాకు సుశిక్షితులుగా చేశారు. తర్వాత మన ఈ ఆచార్య పరంపర 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక అభినందనలు తెలుపుతున్నాను. పిల్లలు ఎంత చక్కగానో అన్వయించారు, అన్ని కళల్లోనూ ఉన్నారు పిల్లలు. నరేంద్ర స్వామి వారు వాళ్ళందరికీ ఎంతో చక్కటి స్తోత్రపారాయణవన్నీ నేర్పించి చాలా చాలా ఇచ్చేసారు. అప్పలాచార్య మా అందరికీ సంత పద్ధతిలోనూ అక్షర గ్రహణం తప్పు లేకుండా చక్కగా నేర్పించారు. ఇక అమ్మగారి విషయం చెప్పాలంటే మాకు ఈ తిరువాయిమిడి చెప్పాలంటే అన్ని రామాయణ, భారత, భాగవత గ్రంథాలు, భగవద్గీత అన్ని గ్రంథాలు ఎక్కువగాను చక్కగాను మాకు వివరించారు. ముఖ్యంగా రామకృష్ణ స్వామి గారు ఈ కోవిల్ తిరువాయిమిడి కూడా చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములమ్మా. ఇంకా నేను చెప్పాలని నాకు కానీ చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలాంటి గోష్ఠిలో నేను అడుగు పెట్టినందుకు నేను అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతాభినందనలు తెలుపుకుంటున్నాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నిజంగానే మీకు అక్షరాలు రావనుకుంటారండి. మేము కూడా స్టార్టింగ్ లో అలాగే నమ్మాం. మీరు ఎంత భాగవత భక్తులో మిమ్మల్ని చూసాకనే మాకు తెలిసింది. మీరు మా అందరికి చాలా చాలా ఇన్స్పిరేషన్ అమ్మా. నిజంగా దాసోహం జయశ్రీ అందరికీ కృతజ్ఞతలు. చూడమత మాట్లాడు. జై శ్రీమన్నారాయణ. ఆత్మభ్యుభ్యో నమః. ఆచార్య పరంపర ఆచార్యులందరికీ కూడా అందరి
ముఖ్యంగా చూడమని గారికి చెప్పుకుంటూ చూడమని మాట్లాడతారు అన్నమాట. మేము ఆచార పరంగా ముందు నుంచి ఉన్నాము, కానీ ముందు నుంచి ఉండడం మేము మాకు కొన్ని నేర్చుకున్నా కూడా ఈ భగవద్ విషయం అసలు మాకు అసలు ఎలా నేర్చుకోవాలో తెలియలేదు అనమాట. ఎక్కడికి వెళ్ళి ఉండలేము, వయసు పైపడిపోయింది, ఎక్కడికి వెళ్ళి ఉండలేము, చేయలేము. ఎలాగైనా భగవంతుడు అనుకుంటుంటే ఆచార పరంపర మొత్తం అన్ని కూడా మొదలుపెట్టింది కదా. మన ఏంటి భగవద్ విషయం వరకు తీసుకొచ్చింది చూడమణమ్మ గారు. ఆవిడ దయ వల్ల మేమంతా భగవద్ విషయం వినలేమేమో అనుకున్నాం, కానీ ఈ జన్మలో వినలేమో అనుకున్నాం, కానీ ఈ జన్మలోనే వినగలుగుతున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. 7 పత్తుల వరకు వెళ్ళామంటే చాలా గొప్ప విషయమే. ఇంకా 3-4 పత్తులు ఉన్నాయి. అది కూడా అమ్మగారు నిర్వహించి మనకి చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆవిడ ఆరోగ్య బాగుపడమని చెప్పేసి. అలాగే ఇది పెట్టిన రామకృష్ణకి, అంటే ఈ ఆచార పరంపర పెట్టిన రామకృష్ణకి ఎన్నో ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంటే మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఉండి వినగల సౌభాగ్యం మనకి ఇది కలిగించాడంటే చాలా ఎంతో చేసుకున్నాం అనమాట. మాకంటే ఇప్పుడు 80 ఏళ్ళు నాకు. నేను ఎక్కడికి వెళ్ళి ఉండగలను, వెళ్ళలేను, చేయలేను. అలాగే ఇంట్లో కూర్చుని హాయిగా ఏదో తింటూ తాగుతూ హాయిగా వింటున్నానంటే ఎంత అదృష్టం చేసుకుంటే ఆచార పరంపర మా కోసమని పెట్టినట్టుగానే మాకు అనిపిస్తుంది అనమాట. అది అంటే పాప ఎన్నో కష్టాలకు ఓర్చుకోవడం చాలా కష్టం. ఏదన్నా ఒక సంస్థ పెట్టారంటే అది నిర్వహించడం చాలా కష్టం. ఏవో ఒకటి వస్తుంటే చేస్తుంటే అన్నీ కూడా భరించేవాడు ఆయన. చాలా బాగా నిర్వహిస్తున్నాడంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నా మేము ఎక్కువ చెప్పలేము, అంచేత అందరికీ దాసోహ సమర్పించుకుంటే జై శ్రీమన్నారాయణ. దాసోహత జై శ్రీమన్నారాయణ. అమ్మ చెప్పే వాళ్ళందరూ కొంచెం వీడియోలు ఓపెన్ చేసుకుని ఉండండి, పిలవడానికి ఈజీగా ఉంటుంది. డిఎస్ఎన్ రావు గారు, నెక్స్ట్ మాధవ్ గారు. జై శ్రీమన్నారాయణమ్మ. ఆచార్య పరంపర గోష్ఠి 6 సంవత్సరాలు పూర్తి చేస్తున్నందుకు శుభాభివందనాలు. ఫస్ట్ ఆచార్య అమ్మగారి ప్రణామాలు. రామకృష్ణ గారికి, అప్పలాచార్య స్వామి వారికి, నరేంద్ర స్వామి వారికి దాసోహాలమ్మ. నేను 25 జనవరి తిరుక్కర్తిలో నేను క్లాస్ లో మా చిన్నమ్మ కళ్యాణి గారి ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మేము హర్యానాలో ఉండేవాళ్ళము. ఆ తర్వాత నాకు అంటే తిరువాయిమజ్ అంటే ఏంటో తెలియదు, ఏమీ నా దగ్గర ఒక నిత్యానుసంధానం బుక్ ఒకటి మాత్రము శ్రీమతి స్థుతి వాళ్ళు ఒక్కటే ఉండేది. మా చిన్నమ్మ గారి తిరువాయిమజి పుస్తకం ఒకటిను నిత్యానుసంధానం 2 పుస్తకాలు పంపించారు, జాయిన్ అవ్వమన్నారు. రామకృష్ణ గారిని అడిగితే ఇప్పటికే 5 పొత్తులు పైన అయిపోయినాయి అమ్మా, ఇంకేమి అని అంటే, కాదండి నేను జాయిన్ అవుతానండి అని అంటే, అప్పటికి నా మీద పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం, ఆచార్యుల అనుగ్రహం ఉందని నేను భావించాను. పర్వాలేదు, బాగానే చదవగలుగుతున్నాను. ఆ అభ్యాసం క్లాస్ లో కూడా జాయిన్ అయ్యాను. నేను చదవగలుగుతున్నాను. కొంచెం కంఠస్థం అంటే చేయలేకపోతున్నాను, కానీ ఒక క్రమశిక్షణ అయితే వచ్చిందండి. ఎందుకంటే ఉదయం పూట హడావుడిగా ఉంటుంది కానీ ఆ క్లాస్ టైంకి అటెండ్ అవ్వటము, సాయంత్రం అటెండ్ అవ్వటం, 24 గంటల సమయంలో ఒక 4 గంటలు నేను దీనికి కేటాయించడానికి నాకు ఆ పెరుమాళ్ అనుగ్రహించాలని చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా టైం వేస్ట్ అయిపోతుంది, మనం ఏం నేర్చుకోలేకపోతున్నాం. కానీ సగం తర్వాత చేరినా కూడా మొత్తం పత్తులన్నీ కూడా ఇలా మణి గారు కొంచెం దాంట్లో పెట్టడం వలన కానీ, దాన్ని వినడం వలన కానీ మొదటి నుంచి నేను లేను అనే బాధ అయితే లేదండి. ఇప్పుడు అన్ని వినగలుగుతున్నాను, నేను మొత్తం నేర్చుకోగలుగుతున్నాను అని చాలా సంతోషంగా ఉందండి. నాకు ఈ ఆచారపరం గోష్ఠిలో చేరినందుకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అనుగ్రహం, ఆచార్యుల అనుగ్రహం కానీ, పెరుమాళ్ అనుగ్రహం నా మీద, మా కుటుంబం మీద, అందరి మీద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. మాధవ్ గారు నెక్స్ట్. జై శివనారాయణ. దాసోహ. ముందుగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఆచార్య పరంపరకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చూడమణి గారికి దాసోహం చెప్పుకుంటూ, అమ్మా నాది ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితమే నాకు ఈ ఆచార్య పరంపర గురించి బీజం పడిందేమో అనుకుంటా. ఎందుకనగా మన గోష్ఠిలో ఉన్న తనకమణ నిర్మలమ్మ గారు మాకు చుట్టాలు. వారు నన్ను ఎప్పుడు నడిగడ్డపాలెం తీసుకొని వెళ్ళేవారండి. ఆ నడిగడ్డపాలెంలో శ్రీ తేకం గోపాలాచార్య స్వామి వారిని సేవించుకోవటం, వారి పాదాలను సేవించుకోవటం, అలా ఎప్పుడు దాదాపుగా ఒక ఏడాదికి 2 సార్లు పోయేవాళ్ళం. ఆవిడ నన్ను తీసుకుపోయేది, దీనికి పురుషాకారం ఆవిడ నన్ను తీసుకుపోయేది. నేను పోయేదాన్ని. పెద్దగా నాకేం తెలియదు సంప్రదాయం గురించి, కానీ ఆవిడతో తిరగటం వల్ల నాకు వారిని సేవించుకోవటం. తర్వాత అనుకోకుండా మా సూర్యాపేటకు వారి శిష్యులే బందర్ స్వామి గారు వచ్చి
మా అందరికి నారాయణ నేర్పించడం మా గోష్ఠి వాళ్లకు. తర్వాత మళ్ళీ ఆచార్య పరంపర చేయడానికి కారణం మన చూడమణి అమ్మగారు, మహర్షి శ్రీ చూడమణి అమ్మగారు. ఇలా వరుసగా నాకు ఆచార్య పరంపర అన్న పేరుకు నేను సరైన నిర్వచనం ఇవ్వలేను, కానీ నేను అందుకు సరిపడా అనిపిస్తుంది నాకు. రామకృష్ణ మన డి గారు, రామకృష్ణమాచార్య గారు, వారి మనవుడు కావటం, ఇలా ఓటి అన్ని నాకు ఆ సంబంధాలు. అంతేకాకుండా నేను ఉడేవల స్వామివారి కూడా, శ్రీ ఉడేవల స్వామివారిని కూడా నేను నగేట పాలనలో చాలాసార్లు సేవించుకున్నా పోయినప్పుడల్లా. సో అందువల్ల అలా పెద్దలందరి మంగళాశాసనాలు నా మీద పడినే అనుకుంటా ఇప్పుడైతే. అందువల్ల ఈ ఆచార్య పరమ గోష్ఠిలో ఉండగలగటం, సరే చాతనైనంత సేవించుకోవటం. కేవలం డీన్ గారి మనం మురళి రామకృష్ణమాచార్య గారి ద్వారా ఈ అభ్యాసం కంఠస్థం అన్న మాటలు వీరి ద్వారానే మేము వింటున్నాం. ఇన్నాళ్ళ నుంచి మాకు లేదు. మేము భద్రయ్య గారి ద్వారా చెప్పించుకున్నా కూడా కేవలం దేవాలయాలకు వెళ్ళి పారాయణ చేయటమే కానీ మాకు కంఠస్థం చేయడం అన్న ప్రాసెసే తెలియదు. ఎందువల్ల ఇప్పుడు నేను ఆచార్య కంఠస్థం చేసిన నూతనము కంఠస్థం వచ్చింది. ఇంకా 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 ఆచార్య పరంపర దయ వల్ల ఇంకా ఇంకా చేయాలని ఆశిస్తూ ఆచార్య పరంపరకు మరొకసారి శుభాకాంక్షలు జరుపుకుంటూ జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలమ్మ ఈ అవకాశం ఇచ్చినందుకు. జై శ్రీ మాధవ్ గారు. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. ఆచరణ పెద్దలందరికీ దాసోహాలు. అసలు నాలాయరము అంటే ఏందో తెలియని నాకు ఇంత నేర్చుకుంటున్నానంటే ఎంత సంతోషంగా ఉందో. నాలాయరం అంటే ఏంటిది అని అడిగితే నాకు జూపల్లి వనజ గారు పురుషోత్తమ స్వామి లింక్ పంపించారు. నాలాయిరం శ్లోకాలు మొత్తం నేర్చుకున్నాను మూలాలు. కానీ వీటి అర్థం లేకపోతే ఎలా ఆంటీ అని చెప్పననేసి జూపల్లి వనజ గారిని అడిగితే చూద్దాం అని చెప్పననేసి అన్నారు. కొద్ది రోజులకి అమ్మగారు శ్రీవచన భూషణం చెప్తుంటే మళ్ళీ ఆవిడే లింకు పంపించారు. ఆ లింకు ద్వారా శ్రీవచన భూషణం వింటుంటే ఎంతో బాగా అనిపించింది. అమ్మగారు విషయం తిరువాయిము చెప్తే బాగుండు రోజు పెరుమాళ దగ్గర వేడుకునేదాన్ని. కొద్ది రోజులకి అది కూడా చెప్తున్నానని చెప్పి అమ్మగారు చెప్పడం వల్ల సంతోషం వేసింది. అమ్మగారు చెప్తుంటే అసలు కదలకుండా మా అత్తయ్య నేను ఇద్దరం కదలకుండా అక్కడే కూర్చుంటాం. అసలు ఎంత తొందరగా 1 hour అయిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది మాకు. అప్పలాచార్య స్వామి వారు సంత పద్ధతిలో మూలాలు చెప్పడము, ఒక్కొక్కళ్ళు మీ సేవిస్తుంటే ఏదైనా తప్పొప్పులు పోతుంటే సరిదిద్దటము, ఎంతో ఓపికగా చెప్తుంటే చాలా సంతోషం అనిపించేది. నరేంద్ర స్వామి వారు కూడా అంతే, మిగతా వేరే నేర్చుకోవాలి, ఇవి ఒక్కటే కాకుండా మిగతావి కూడా నేర్చుకోవాలని చెప్పి ఆ స్వామివారు కూడా చెప్పడము, ఆయన దోషాలు ఉంటే కూడా సరిదిద్దడం మీరు సేవిస్తుంటే అది బాగా సంతోషం వచ్చింది. ఇక మా రామకృష్ణ స్వామి వారు అంటే ఇక మాకు ఏది చెప్తే అది చెయ్యాలన్నది ఒక్కటే మా మైండ్లో ఉంది. ఇది నేర్చుకోవాలి అని అంటే నేర్చుకోవాలి, కంఠస్థము అంటే కంఠస్థము, అనర్గళం అంటే అనర్గళం అన్నట్టుగా శ్రీపస్తుతి మాలలో ఉన్న వాటిని కానీ, నిత్యానుసంధానంలో ఉన్న వాటిని కానీ, తిరువాయిమూజిలో ఉన్న వాటిని కానీ ఇవి సేవించాలి అని అంటే అలాగే సేవించుకుంటూ పోతున్నాం. కొంత ఇద్దరు ఏమో మొత్తం దశకాలు నేర్చుకుంటున్నారు కంఠస్థము, ఒకళ్ళు మొదటి పాశురాలు కంఠస్థం నేర్చుకుంటున్నారు. అమ్మగారు ఈ మధ్యనే మొదటి పాశురాలు లాస్ట్ పాశురాలు కూడా నేర్చుకుంటే బాగుండు, మొత్తం పుస్తకం సేవించిన అవుతుందని అమ్మగారు చెప్పిన తర్వాత అమ్మగారు అంతా చెప్తున్నారు కదా, నేర్చుకుంటే బాగుండు అని అనిపించింది నాకు. అదొక్కటే నేను నేర్చుకుంటానమ్మా అని చెప్పిన అమ్మగారితో చెప్పాను. సరే సంతోషం అని చెప్పని అమ్మగారు కూడా మంగళశాసనాలు చేసింది. ఇప్పుడు నేను మొదటి పాశురాలు లాస్ట్ పాశురాలు కంఠస్థం నేర్చుకుంటున్నాను. స్వామివారు ఆజేజ పాశురాలు నేర్చుకొని ఇట్లా చేయిద్దాము, అమ్మగారికి ఇట్లా చెప్పారు కదా మనం నేర్చుకుంటే బాగుంటుంది కంఠస్థం అని చెప్పానంటే అది కూడా కంఠస్థం నేర్చుకున్నాను. 40 రోజులు సంకల్పం పెట్టుకొని ఒక్కదాన్ని 11 రోజులు, రోజు 11 సార్లు చొప్పున 40 రోజులు పారాయణం చేశాను. 108 సార్లు ఎందుకు చేయకూడదు అని చెప్పని పెట్టుకుని 108 సార్లు కూడా పారాయణం చేశాను. మళ్ళీ నిన్నట్టుండి కూడా మళ్ళీ మొదలు పెట్టాను 11 సార్లు పారాయణం చేద్దామని. ఎందుకు అది మానవ బుద్ధి కావట్లేదు. ఇప్పుడు కోయిల్ తిరువాయిమూజి స్వామివారు ఇది కూడా సేవించుకుందాం అని చెప్పననేసి ఇది కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా, కోయిల్ తిరువాయిమూజి కంఠస్థం చేస్తే బాగుంటుంది కదా అని అంటే అది కూడా కంఠస్థం చేద్దామని చెప్పి చేస్తున్నాను. స్వామివారు మాట కఠినంగా ఉన్న మనసు మాత్రం విన్న చాలా ఇంకా అలా ఉంటేనే బాగుంటుంది, మేమందరం నేర్చుకుంటాము. కానీ అలా ఉండకపోతే మాత్రం మేము నేర్చుకునే వాళ్ళం కాదు అని అనిపిస్తుంది. కానీ ఏది నేర్చుకుంటే దానికి అంతకంతకు సంతోషం పెరుగుతుంది. స్వామివారికి ఆచార్యులకు ఏమి ఇచ్చిరుణం తీర్చుకోవాలా అని చెప్పి ఇప్పుడు భగవంతుడి దగ్గర అనుకుంటున్నాము. అదే బాధ సంతోషం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది. మళ్ళీ అమ్మగారు వచ్చి మాకు భగవద్ విషయాలు నాలాయిరం ఇవన్నీ సేవించి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాము. రామకృష్ణ స్వామి వారికి 100,000 వందనాలు చెప్పుకోవాలి. స్వామికి ఇదంతా లేకపోతే నేను నేర్చుకునేదాన్ని కాదు, నాకు ఇదంతా కంఠస్థం వచ్చేది కాదు. ఇదంతా సంతోషపూర్వకంగా చెప్తున్నానమ్మా. జై శ్రీమన్నారాయణ. అమ్మా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఎందుకు నేర్చుకున్నారని మన మామూలుగా పరీక్షలు ఉంటాయి.
మనం పాటిస్తున్నామా లేదా అని దేవుడి మనకి పెట్టిన పరీక్ష ఇది. మీరు ఎన్ని వినేశారు, ఎన్ని పరీక్ష చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల ప్రోగ్రామ్ చూస్తుంటామా, అయ్యో మా చిన్నప్పుడు ఉంటే ఎంత బాగుండునో, ఇలా ఎంత నేర్చుకునే వాళ్ళము. ఇంకోటి చెప్పినా మీకు, మీలాంటి వాళ్ళు అంతా వచ్చాక మాలాంటి వాళ్ళకి ఇంకా భయం ఎక్కువైపోయింది. ఎందుకంటే రామకృష్ణ స్వామి కంఠస్థం అనేసరికి మీరు నెక్స్ట్ మినిట్ లో నేను రెడీ స్వామి అంటారు మీరు. అయ్యో మీరందరూ కంఠస్థం చూస్తున్నారు, మేము ఎలాగాని మా అందరికి టెన్షన్లు మీ అందరినీ చూస్తుంటే. మీ అందరూ మాకు చాలా ఇన్స్పిరేషన్. మీరందరూ మాకు ఇన్స్పిరేషన్ అమ్మా. చక్కగా చెప్పిన కంఠస్థాలు చేసి రెడీగా ఉంటారు. చాలా ఆనందంగా ఉంది మీ అందరితో సత్సంగంగా ఉండడం. మాత్రం చాలా బాగుంది మణిగారు. పిల్లల ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగుంది. ప్రోగ్రామ్స్ చేయడము, వాటిని వీడియోలు పెట్టడము, తరతరాలకు అందించాలన్న ఉద్దేశం పెట్టుకోవడం ఒకటి. మన అదృష్టం. మన గోష్ఠి పెద్దవాళ్ళందరూ కూడా కాలు కదపకుండా అందరూ నిన్న చూస్తుంటే ప్రోగ్రామ్ చాలా సంతోషం అనిపించింది. ఒక హాల్ తీసుకొని చేస్తున్నామా అన్నంత అనుభూతి కలిగింది అమ్మా. ఇది మాత్రం 100% కరెక్ట్ అమ్మా. సరేనండి. దాసోహం. నేరేళ్ల జ్యోతి గారు. అమ్మ జై శ్రీమన్నారాయణ. అసలు ఆచార్యులు చూడమని అమ్మగారికి, అపలాచార్యుల గారికి, రామకృష్ణ స్వామి వారికి అనేక దాసోహములు. అయితే అసలు మాకు ఈ బుక్స్ ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితము మా సుదేష్ణకే కొనిచ్చిండ్రు. కానీ చదువులేదు. ఇంట్లో పెట్టుకోవాలి అంటే తెచ్చిపెట్టుకున్నాము. ఇక చదువుడు అంటే అమ్మగారి ద్వారానే స్టార్ట్ అయింది. అమ్మగారు ఎప్పుడైతే భగవద్ విషయం స్టార్ట్ చేసిండ్రో అప్పటి నుంచే నేర్చుకోవాలి అని నేర్చుకోవడం మొదలు పెట్టినాం అమ్మగారి ద్వారానే. ఈ ఆచార్య పరంపరలో చేరడం ద్వారా అసలు ఈ చదువుకోవడము, కంఠస్థం చేయడము, బుక్స్ చదవడము, సమయం ఎంత విలువైంది అనేది తెలిసింది. మన రామకృష్ణ స్వామి ద్వారా అభ్యాసం చేయాలి అని చెప్తే, ఇప్పుడు మనకు ఒక దశకం ఇచ్చి అభ్యాసం చేయమని ఇంత టైం ఇచ్చిండ్రు స్వామి. ఇచ్చినా కూడా నేర్చుకోలేకపోయినాం. ఇప్పుడు లాస్ట్ లో అనిపిస్తుంది ఇంత టైం ఇచ్చిండ్రు స్వామి, కంఠస్థం చేయాలి, అభ్యాసం చేయాలి, చదువుకోవాలి ఎప్పటికప్పుడు అని. ఇట్లా అసలు స్వామికైతే అనేక దాసోహములు. ఆ స్వామి అట్లా చెప్పడం వలనే కనీసం అనర్గళంగా చదవడానికి ఉపయోగపడుతున్నది, కంఠస్థం చేయకపోయినా గానీ. ఇంతకంటే ఎక్కువ ఈ దాసరాలకి చెప్పరాదు. అసలు ఇలాంటి ప్రోగ్రామ్ అయితే చాలా అద్భుతము. చిన్న పిల్లలను కూడా అంత అదిగా. జై శ్రీమన్నారాయణ అమ్మ. దాసోహాలు. అరుణ గారు. నెక్స్ట్ విమల గారు. శ్రీమన్నారాయణ. దాసోహమ్మ. ఆచార్య పరంపర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాభినందనలమ్మ. అమ్మగారికి, గోష్ఠిలో ఉన్న పెద్దలందరికీ దాసోహాలు సమర్పిస్తూ, మేము భగవద్ విషయంతో పాటు చాలా విషయాలు నేర్చుకుంటున్నామమ్మా ఆచార్య పరంపర ద్వారా. అసలు ఒక్కటని చెప్పడానికి లేదు. ఏమన్నా తిరునక్షత్రాలు అవి వచ్చినప్పుడు మంచిగా పాటల ప్రోగ్రాంలని అవన్నీ కండక్ట్ చేస్తుంటారు స్వామి. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అభ్యాసాల కార్యక్రమాలు కూడా, ఇందాక తగలమాదేవ గారు చెప్పినట్టు మాది కూడా సూర్యాపేటమ్మ. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే బందర స్వామితో ఉపదేశం పొందినా కూడా మళ్ళీ మేము ప్రతి తిరునక్షత్రాలకు దేవాలయాల్లో సేవాకాలం చేస్తున్నా కూడా అసలు ఇంత స్పష్టంగా ఇట్లా అభ్యాసం చేయాలనే ఆలోచన మాకు లేదమ్మా. అసలు ఆదిగా ప్రతిరోజు మేము సాయంత్రం సేవాకాలం చేస్తాం. కానీ మొన్న 40 రోజులతోని మంచిగా ఎక్కడ నిలపాలి, ఎంత మంచిగా చేయాలి, అసలు కంఠస్థం కూడా వచ్చిందమ్మ మాకు దాంతో. ఇప్పుడు అసలు ఒక విషయం చెప్పాలంటే, ఉయ్యర్వర ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి సేవాకాలం చేస్తున్నా కూడా ఉయ్యర్వర మేము ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం గోష్ఠితోని చేయలేకపోతున్నా అంటే అభ్యాసం ఎంత బాగుందో అర్థమవుతుందమ్మా. అసలు నేను చాలా బాగా చేస్తున్నారు గోష్ఠి సభ్యులందరూ కూడా. అసలు వాళ్ళతో పాటు అందుకోలేకపోతున్నా నేను. అసలు చాలా అసలు రామకృష్ణ స్వామికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలమ్మా. చాలా బాగా అభ్యాసాలు చేయిస్తున్నారు. అసలు ఏవి అవసరమో ఏది అనేది చాలా అసలు చెప్పడానికి లేదమ్మా, అంత బాగా చేయిస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఆచార్య పరంపరలో చేరినాం కాబట్టే మాకు ఇప్పుడు ఇట్లా మాకు అవకాశం దొరికింది అనిపిస్తుంది. ఇప్పుడు నిత్యానుసంధానాలు ఇవి కూడా ప్రతిరోజు నేను సరే మ్యూట్ లో ఉండైనా సరే సేవించుకుంటున్నా. చాలా ధన్యవాదాలమ్మా. ఆచార్య పరంపరకు ధన్యవాదాలు. నన్ను పిన్ చేస్తే పిన్ చూపిస్తా. దాసోహం అండి. జై శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి. మీరు లోపల కంటిన్యూ చేయండి. పైకి వెళ్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. టైం ఎక్కువ లేదు, అందరూ 2 minutes లక్ష్మీ ప్రసన్న గారు.
లక్ష్మీ ప్రసన్న గారు, నెక్స్ట్ సత్యశ్రీ గారు రెడీగా ఉండి. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. అస్మత్ గురుభ్యో నమః. ముందుగా ఆచార్యులకి, భాగవత గోష్ఠికి అందరికీ కూడా దాసోహం అండి. ఆచార పరంపర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అందరికీ శుభాభినందనలు. మన పెద్దలు చెప్తూ ఉంటారు, చిన్న విత్తనంలో ఎంత పెద్ద వృక్షం దాగి ఉంది అని అన్నట్టు ఆచార పరంపరలు కూడా ముందు చిన్నగా మొదలయ్యి ఇవాళ ఇంత పెద్ద వృక్షం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మన పెద్దలు చెప్తూ ఉంటారు ఏంటంటే, ముందు తండ్రి చెప్పేదానికన్నా కూడా తల్లి చెప్తే చాలా హితవుగా ఉంటుందన్నమాట పిల్లలకి. తల్లి ఎప్పుడు ప్రియమే కోరుతుంది కదా, వాళ్ళకి బుజ్జగిస్తూ చక్కగా మంచి మాటలు చెప్తుంది. అందుకని అలా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, మన ఆచార పరంపరలో మన అమ్మగారు ఒక తల్లి హృదయం, మనందరం వారి బిడ్డలలాగా. అందుకనే ఎంతో హృదయానికి అత్తుకుంటుంది అనమాట చక్కగా. అందరు మన శారీరకంగా కానీ మానసికంగా కానీ అందరిలో కూడా మంచి మార్పు వచ్చింది. అది చాలా ఆనందదాయకం అండి. రామానుజారి దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం అన్నట్టు ఈ ఆచార పరంపరలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఒక రామకృష్ణ స్వామి గారైనా, చూడమణి అమ్మగారైనా, అప్పలాచార్య స్వామి అయినా, నరేంద్ర స్వామి అయినా ఈ సంప్రదాయాన్ని వృద్ధి చేస్తున్నారు. అది చాలా ఆనందదాయకం. మాలాంటి అసలు ఏమి తెలియని వాళ్ళకు కూడా అన్ని తెలుసుకోగలుగుతున్నాము, సేవించగలుగుతున్నాము అంటే కేవలం ఆచార్య పరంపర చలవే అన్నమాట. నడుమ అక్కడమే అనే దశకంలో నమ్మాలి వాళ్ళు అంటారు, ఒక మంచిగా మనిషిగా పుట్టడమే అదృష్టం, దానికి తగ్గట్టు ఒక మంచి దారిలో నడవడం ఒక అదృష్టం. ఇలాంటి మంచి సద్గోష్ఠి దొరకడం కూడా మనకి చాలా అదృష్టం. వెనక్కు ఎవ్వులకం నిగరే అంటారు, అంటే నాకు ఈ లోకంలో సాటి ఎవరు అంటారు. అలా అనిపిస్తుంది అనమాట, సాత్విక ధర్మం అనిపిస్తుంది. ఈ ఆచార పరంపరలో జాయిన్ అవ్వడము, అన్ని నేర్చుకోవడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ దాసోహం. జై శ్రీమన్నారాయణ దాసోహం. సత్యశ్రీ గారు. గోషి దాసోహమ్మ. అమ్మగారికి, అప్రాచార్య గారికి, స్వామి గారికి, రామకృష్ణ అందరికీ నా దాసోహం. నేను ఆచార గోష్ఠి దీంట్లో జ్ఞానార్థమైన జాయిన్ అయ్యి ఇది చూసాక ఎప్పుడైతే పిల్లలు నేర్పుతా అన్నారో మా మనల్ని కూడా జాయిన్ చేద్దాం, వాళ్ళకి తెలుగు అక్షరాలు వచ్చు కానీ గుడించాలు కూడా రావు, కానీ ఇందులో జాయిన్ అయ్యాక స్పష్టంగా బాగా చదువుతున్నా. నరేంద్ర స్వామి వల్ల, రామకృష్ణ గారి స్వామి వల్ల చాలా ఆనందం. ఈ 6 ఏళ్ల ఆచార పుట్టినరోజుకి నా శుభాకాంక్షలు. దాసోహం. దాసోహం. సత్యవంతి గారు. దాసోహమ్మ. మా గోష్ఠికి అందరికి దాసోహం. 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాభినందనలు. అమ్మ, మాకు అమ్మగారు మధ్యలో రిజర్వేషన్ చేసి ఉంచారు మాకు, కానీ ఇంకా మాకు ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందా, అమ్మగారు ఎప్పుడు వస్తారా, మళ్ళీ ఎప్పుడు మమ్మల్ని మళ్ళీ ఆ ట్రైన్ ఎక్కిస్తారా అని వేచి చూస్తున్నామమ్మా. చాలా సంతోషం అండి, వస్తారు, త్వరలోనే వస్తారు అమ్మగారు, మళ్ళీ మనకి మొదలెట్టారని. నేను హైమావతి గారు, నెక్స్ట్ సీతాదేవి గారు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా హైమావతి గారు. అమ్మ జై శ్రీమన్నారాయణ దాసోహులమ్మ. అమ్మగారికి, అప్పలాచార్య స్వామికి, రామకృష్ణ గారికి, పరమ భాగవతోత్తములైన మీ అందరికీ అనేక అనేక దాసోహములు. ఈ దాసరాలు సంసారం మునిగి ఇప్పుడే బయటకు వచ్చింది, ఇప్పుడే జాయిన్ అయిందమ్మా, ఇప్పుడే పుట్టింది. కాకపోతే దేవాలయాలు పోయేది కానీ ఇంత స్పష్టంగా వినటం వల్ల మాకు తడకమల్ల అరుణమ్మ గారు, చకిలం మాధవ్ గారు అమ్మగారు గ్రూపులో చేరిన అమ్మగారు గ్రూప్ చూడమని అమ్మగారు క్లాస్ ఉంది అంటుంటే ఎప్పుడు చేయనబట్టలేదండి. ఇది అన్నకారం కర్మ తొలగినాడా జాయిన్ అవుతాం, ఇప్పుడే జాయిన్ అయినాం అమ్మ. ఇక మీ అందరిని చూసి నాకైతే ఎంతో బాధ అనిపిస్తుంది. ఎప్పుడు నేర్చుకోవాలి ఇవన్నీ, ఏం సంగతి నేర్చుకోవాలని కుతూహలం ఉంది. ఎప్పుడైతే వీళ్ళు ముందుకెళ్ళిపోయారు, ఎప్పుడు జాయిన్ కావాలి, ఎప్పుడు చేర్చుకోవాలన్న తపన ఉన్నది. ఎప్పుడైతుందో ఏం సంగతి, పట్టుదల ఆల్రెడీ జాయిన్ అయిపోయారు కాబట్టి చక్కగా వచ్చేస్తారు. ఎందుకంటే మనం అన్ని ఎప్పుడు రివిజనే చేసుకుంటాం, అభ్యాసం అదే కదా. అందుకని మీరు అభ్యాసానికి వస్తే తప్పకుండా రివిజన్ అవుతుంది, అన్ని చక్కగా చదివేస్తారు, ఏం బాధపడక్కర్లేదు. దాసోహం. జై శ్రీమన్నారాయణ. అరుణ గారు, కొంచెం ఉన్నవాళ్ళు వీడియోలు ఓపెన్ చేస్తే తెలుస్తుందండి. అరుణ గారు, విమల గారు చెప్పండి. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు ఉల్లెందల అరుణ, మాది సూర్యాపేట. అమ్మ, ముందుగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆచార్య పరంపరకు అభినందనలు తెలియజేస్తూ, మా సూర్యాపేట వాళ్ళు ఇప్పుడు మా తడకమల్ల అరుణమ్మ గారు, చకిలం మాధవమ్మ గారు, మా హైమావతి గారు చెప్తుంటే నేను ఇప్పుడే పుట్టానేమో అనిపిస్తుంది. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకు అన్నప్రాసన అయింది, అక్షరాభ్యాసం అయింది, దేవాలయాలు అన్ని సేవిస్తున్నారు, మంచిగా మాట్లాడతారు.
మేము ఇప్పుడిప్పుడే ఇంకేమి ఇవన్నీ నేర్చుకోవడం మా వల్ల అవుతుందా, ఈ జన్మకి సాధ్యమేనా అని బాధ కలుగుతుందమ్మా. అపలాచార్య స్వామి వారు సంత చెప్తారు, అది చాలా బాగుంటుంది అంటుంటే మేము జాయిన్ కాలేదు, మేము ఇంకెప్పుడు జాయిన్ అవుతాము, ఇప్పుడు ఆల్రెడీ మీరు లాస్ట్కి వచ్చేసారని రామకృష్ణ స్వామి చెప్పారు. అసలు నరేంద్ర స్వామి వారు సేవిస్తుంటే చాలా బాగా అనిపిస్తుందమ్మా. అది నేర్చుకోవాలి, అంత రాగంలో నేర్చుకోవాలి. ఏదో పాటలు పాడతాం, భజనలు చేస్తాం, కానీ ఈ రాగాలు ఎప్పుడు నేర్చుకోవాలి. అది నిన్న ఒకరు చెప్పారు మా పాప చదువుతూ, ఇంకా ఎప్పుడు నాకు కర్మ దొరుకుతుంది, ఇంకా నేను ఎప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి, మీ దగ్గరికి ఎప్పుడు చేరుకోవాలి స్వామి అన్నట్టుగా రాష్ట్రాలు బాగా తప్పిస్తుందమ్మా. అందరు పెద్దలు భాగవతోత్తములు మీరందరూ మిమ్మల్ని సేవిస్తూనే చాలు, ఇవన్నీ మేము చదివినట్టే. రోజు మ్యూట్లో ఉన్న అవన్నీ వింటున్నాం. ఓకే, మనం చెప్తారు కదమ్మా, సేవించిన చదవకున్నా అవి విన్నా సరిపోతుంది, చూడకున్నా స్మరణ చేసి సరిపోతుంది అంటారు కదా. అలాగే కళ్ళు మూసుకొని మీరందరూ సేవిస్తుంటే ఓహో నేను కూడా సేవిస్తున్నానని ఒక మానసిక ప్రశాంతత కలుగుతుందమ్మా. మాకు మంగళాశాసనాలు చేయండి. చూడమని అమ్మగారు స్వామివారి ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎప్పుడన్నా వారి ప్రవచనం చెప్తే ఈ అమ్మగారు చాలా బాగా చెప్తున్నారు, ఎవరండి వీరంటే చూడమని అమ్మగారు చాలా బాగా చెప్తారంటే, ఇప్పుడు మాకు అదృష్టం ఏంటంటే వారి గ్రూప్ లో చేరి మీ అందరూ సేవిస్తుంటే అది వింటుందంటే ఇంతకంటే ఇంకా ధన్యత నాకు అనిపించట్లేదమ్మా. మనం గ్రూప్ లో జాయిన్ అవడమే తరించిపోయినట్టమ్మా, మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా అవే అయిపోతాయి. అందరూ సత్సంగంగా వచ్చాం, ఇదే తరించిపోయినట్లు లెక్క. అందుకని ఈ మార్గాన్ని చూపించింది మాకు మాధవమ్మ గారు, తడకమ్మ అరుణ గారు, ఇంకా సూర్యాపేట మన తాటికొండ మంజుల గారు. మీరు మీరు జాయిన్ కండి, మీరు వింటుంటారు, మీరు మాట్లాడగలుగుతారు, మీరు నేర్చుకోగలుగుతారని మాకు బాగా ప్రోత్సాహిస్తారండి. అందరూ 2 నిమిషాల్లో మళ్ళీ కార్యక్రమం మొదలైపోతుంది. జయ శ్రీమన్నారాయణ. విమల గారు నెక్స్ట్, సీతాదేవి గారు మ్యూట్ లో ఉన్నారమ్మా. విమల గారు మ్యూట్ లో. జయ శ్రీమన్నారాయణ. దాసమ్మ చూడమణమ్మ గారికి, అపలాచార్య స్వామి వారికి, రామకృష్ణ గారికి, నరేంద్ర స్వామి వారికి అనేక దాసోహాలు. ఈ ఆచార పరంపరలో చేరడమే మాకు చాలా ధన్యం అనిపించిందమ్మా. ఇంతకాలానికి భగవద్ విషయం పూర్తి చేసుకోగలుగుతున్నాం. అమ్మగారి ఇంకా 24 గ్రంథాలు కూడా ఈ విధంగానే ఇంకా సాధించాలని చెప్పేసినని మా జన్మలు తరించాలని కోరుకుంటున్నాం అమ్మా. జయ శ్రీమన్నారాయణ. దాసమ్మ. జయ శ్రీమన్నారాయణ. దాసం తల్లి. సీతాదేవి గారు. దాసోహం స్వామి. జయ శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర అలభ్య లాభం స్వామి. ఎవరికైనా సరే ఆచార్య పరంపర అలభ్య లాభమే. ఎందుకంటే ఆచార్యులు వేరు, భగవంతులు వేరు కాదు కదా, వాళ్ళిద్దరిదే విడేతీరే అని సంబంధం అయిపోయింది. సత్యభూషణంలో అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, నాకు అది ఎప్పుడు అలాగే గుర్తుంటుందండి. భగవన్నాళే ఆచార్య, ఆచార్యాలే భగవంత్ అని చెప్పేవారు ఆ సూత్రాల్లో చెప్పినప్పుడు. అంటే అప్పుడు మాత్రం నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఓహో ఆచార్యుల వల్ల భగవంతుడు చూస్తాను, కానీ భగవంతుడు ఎప్పుడు కనపడ్డం మనకి. భగవన్నాళే ఆచార లాభం నిజం అది. ఎందుకంటే ఆచార్యులు మన ఎదురుకుండా కనిపిస్తున్నారు, ఆయన దయంతా ముట్టిస్తేనే అమ్మగారు అవుతున్నారు అనిపిస్తుంది నాకు ఆవిడ మాట విన్నప్పుడు. అలాగే అపలాచార్య స్వామి వారు కూడా అంతే. ఎంత దయంతా మూర్తిభవించినట్టు, ఎంత సౌమ్యంగానో చిన్నగా మెల్లగా చెప్తూ అందరి చేత అనిపిస్తే గాని కాదు. అలా పైగా అలానే కొంచెం కూడా మొహంలో భావంగా అమ్మా అంటారంతే ఒక తప్ప ఇంకేమి అనరు. ఇంకా నరేంద్ర స్వామి అయితే ఎంత సంతోషంగా జోకులు వేస్తూ చెప్తారు, సరదాగా ఉంటుంది. ఆచార్య పరంపర అనేది అలభ్య లాభం అండి. నేను పొద్దున్నే అనుకున్నాను, కాదు వేస్ట్ అయిపోయింది మన పొరపాటు, వేస్ట్ ఏమీ అవ్వలేదండి. భగవంతుడు దయంతా మూర్తిభవించి మన మీద కృప కలిగించి ఇందులో చేర్చాడు, ఇందులో పెట్టాడు. కాబట్టి మనం అన్ని అనుభవించగలుగుతున్నాం, అటు సంతోషం అనుభవించగలుగుతున్నాం, ఇటు జీవించగలుగుతున్నాము, ఆచార్యుల పాదాలు పట్టుకుని ఉజ్జీవింపగలుగుతున్నాము. అంతేకాదు బయటకు వెళ్ళా కూడా, ఎక్కడికి వెళ్ళా సరే, అమ్మా మీరు లక్ష్మీవాసరావు గారా, నా పేరు వీరిగా తెలుస్తుంది, అమ్మ మిమ్మల్ని ఆచార పరంపరలో చూసామమ్మా. తిరుమలలో కూడా అలా పిలిపించుకోవడం అనేది నాకు, నేను ఎవరిని స్వామి ఏమో ఉన్నదాన్ని, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళడమే తక్కువ, అసలు ఎక్కడికి వెళ్ళదు. ఈ జూమ్ ఒక క్లిక్ మనకి చేసింది ఎంత పని చేయించింది. 6 సంవత్సరాలు ఇందులో ఊరికే ఎదురుకుండా కూర్చుని దండం పెట్టినందుకు ఆచార్యుల కృప అంత వర్షించింది స్వామి. అన్ని సేవించుకోగలుగుతున్నాము, అదే చాలా అదృష్టం అనిపిస్తుంది. వాక్కు ఇచ్చినందుకు, పరమాత్మ వాక్కు ఇచ్చినందుకు ఆచార్యులు ఇంత కృప చేయించి మంచి మాటలే పలికిస్తున్నారు మన చేత, మంచి దివ్య ప్రబంధాలు పలికిస్తున్నారు. అది చాలా అదృష్టమైన విషయం స్వామి. జయ శ్రీమన్నారాయణ. దాసమ్మ. జయ శ్రీమన్నారాయణ. సీతాదేవి గారు. మా దాసోహం అమ్మగారికి, ఆచార్య వాళ్ళందరికీ, గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ, ఈసారి 6వ సంవత్సరంది ఆచార్య పరంపర విశేషం అంటే పిల్లల్ని కూడా అందరినీ దీంట్లో పాల్గొనేలాగా చేశారమ్మా.
అది చాలా సంతోషమైంది. పిల్లలందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. తర్వాత రామకృష్ణ స్వామి వారు అందరూ ధనం వెచ్చించవచ్చు కానీ సమయాన్ని, అంటే చాలా విలువైన సమయాన్ని ఇంతమంది కోసము ఉపయోగిస్తున్న స్వామివారు చాలా చాలా సమయాన్ని దీనికోసము వినియోగిస్తున్నారు. అది ఇంతమంది సభ్యులను నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారమ్మా. అంతకుముందు నాకు ఏమీ తెలియదు దీంట్లో వచ్చినాకనే దీంట్లో ఒక్క పాశ్రం కూడా నాకు రాదని అనుకునేదాన్ని. ఆజీర పాశ్రం 11 పాశ్రాలు కంఠస్థం వారి వల్లనే కంఠస్థం చేయగలిగాను. తర్వాత 40 రోజుల్లో వారితోటి సేవించే భాగ్యం కలగడం అన్నిటికంటే నాకు చాలా సంతోషమైందమ్మా. తర్వాత లక్ష్మణాచార్య వారి ద్వారా నేను తిరువాయుముడి పోయిన సంవత్సరము వారితోటి చెప్పించుకున్నాను. వారి ద్వారా వల్లనే చదవగలిగాను అది కూడా నేను. తర్వాత వారి అందరి పెద్దలందరి ఆచార్య వల్ల, మంగళాశాసనం వల్లనే నేను దీంట్లో చేరగలిగినందుకు చాలా చాలా సంతోషపడుతున్నానమ్మా. జై అమ్మ అడిగాను దాసోహం అమ్మ. జై శ్రీమన్నారాయణ. నేను కెనడాలో ఉన్నమ్మా. అయినా కానీ ఎంత రాత్రి అయినా మేము నిన్నటి ప్రోగ్రాం చూసినామమ్మా. మాకు ఈ ఆచార్య పరంపర 6 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు అమ్మగారికి, అప్పలాచార్య స్వామి దంపతులకు, నరేంద్ర స్వామి వారి దంపతులకు, రామకృష్ణ గారికి, విజయమ్మకు అనేక దాసోహములమ్మ. గోష్ఠి వారికి అందరికీ దాసోములు. మణి గారు మీరు కూడా ఈ పరంపరకి ఎంతో మేలు చేస్తున్నట్టు పాత వీడియోలు తీసి మాకు పంపించడం వల్ల మేము అవి కూడా రీకలెక్ట్ చేసుకొని చూసుకుంటున్నామమ్మా. మీకు కూడా అనేక దాసోహములమ్మ. ఎక్కడికి వెళ్ళినా మన ఎవరైనా కనిపిస్తే అయ్యో మన ఆచార పరంపర వాళ్ళు వచ్చిందని ఇట్లా దగ్గరికి వెళ్ళి పలకరియము, అది ఎంతో మన సొంత బంధువులు కలిసినట్టు అనిపిస్తుందమ్మా మాకు. ఇంకా ఈ పరంపరలోకి రావడం మాకు ఎంతో పుణ్యం చేసుకున్నా గానీ ఈ అవకాశం లభించదమ్మా. మాకు చాలా చాలా సంతోషం అమ్మ. ఈ పరంపరలోకి వచ్చిన తర్వాత మాకు జీవన విధానమే మారిపోయినట్టు అనిపిస్తుందమ్మా. నాకైతే అట్లా అనిపిస్తుందమ్మా. ప్రతిరోజు ఆ టైం ఎప్పుడైపోతుందా, అమ్మగారు ఆరోగ్యం తొందరగా కూరుకోవాలమ్మా, ఆ టైం 8:30 ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తుంటామమ్మా. మేము ఇక్కడ కెనడాలో ఉన్న ఆ టైం చూసుకొని అలారం పెట్టుకొని మేము సేవిస్తున్నామమ్మా. అందరికి అనేక దాసోహం. అది మీకున్న ఇంట్రెస్ట్ అండి, అంతా ఆచార్య కృప. దాసోహం. జై శ్రీమన్నారాయణ. విజయమంచులు గారు, నెక్స్ట్ లక్ష్మి గారు. విజయమంచులు గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణమ్మ. మనమ్మ ఈ ఆచార పరంపర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాభివందనాలమ్మా. మనందరము సంతోషంగా ఉన్నామంటే అందరం ఒక టీమ్ గా చేసుకుంటున్నామమ్మా. ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు ఇది చేసుకుంటున్నారనే ఒక ఇన్స్పిరేషన్ వచ్చాం. పెద్దాళ్ళము వయసు అయిపోయిందనే దృష్టే రావట్లేదమ్మా. ఎంతసేపు చిన్నపిల్లల్లాగా మనం క్లాస్ లో ఎలా ఉండేది అది ఇప్పుడు కూడా 6 సంవత్సరాలు కంప్లీట్ అయిందంటే మనం చిన్నప్పుడు స్కూల్లో యానివర్సరీ చేసుకునే వాళ్ళం ఎంతో సంతోషంగా. సేమ్ అలానే అనిపించిందమ్మా. నేను అన్ని గంటలు కూర్చున్నా మనకి ఎవ్వరికి ఏమీ స్ట్రెయిన్ అవ్వలేదమ్మా. చాలా సంతోషం అమ్మా. అలానే చూడమణి అమ్మగారికి, ఉడయవర్ల స్వామి గారికి, నరేంద్ర స్వామి గారికి, రామకృష్ణ స్వామి గారికి దాసోహాలమ్మా. ఇది విజయలక్ష్మి అమ్మగారు కూడా ఈ పరంపరలో ఎంతో సహాయంగా కృషి చేస్తున్నారమ్మా. అలానే మనమ్మ గారు కూడా ఈ రికార్డింగ్ చేయటం ఇది అసలు అందరికి ఎంతో. ఒక్కొక్కసారి నాకు తెల్లవారుజాము మెలకు వచ్చింది అనుకో అమ్మా, ఒకటి చూసుకుంటాను. మొన్న ఇదే 4లో 10 అమ్మ, అది ఎంత ఉపయోగంగా ఉంది. అట్లా చూసుకుంటా ఉంటానమ్మా. నేను వింటా ఉంటా పొద్దున్నే లేవగానే ఏదో ఒకటి మీరు చేసిన రికార్డింగ్ వింటా ఉంటానమ్మా. అలా ఇది మా అందరికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంది. చాలా సంతోషం అమ్మా. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. చాలా చాలా సంతోషం. మీరు వయసుతో సంబంధం లేదంటున్నారు. మిమ్మల్ని గాని, లక్ష్మి గారిని గాని, మీ అందరినీ చూస్తుంటేనే మాకు చాలా ఆనందం వేసేస్తుంది. అయ్యో ఇంతసేపు కూర్చుని అభ్యాసాల్లో చక్కగా మీరు అసలు నన్ను పిలవండి అని కూడా మీరు చెప్పరు. నన్ను లాస్ట్ లో పిలిచినా పర్వాలేదు, ఎప్పుడు పిలిచినా పర్వాలేదు అంటారు. మిమ్మల్ని అందరినీ చూసి మేము చాలా చాలా నేర్చుకోవాలి. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది మా అందరికి కూడా. దాసమ్మ. జయ శ్రీమన్నారాయణ. అంటే ఒకటి ఇక్కడ కేశం లక్ష్మి గారు మినహాయింపు. మళ్ళీ స్వామి నేను నిన్న సేవించలేదు స్వామి, అది కూడా ఇప్పుడు సేవించేయమంటారా అంటారు. అది మరీ ఉత్సాహం ఆవిడకి, ఆ వయసులో కూడా ఆవిడకి. మాట్లాడండి అమ్మా. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. అమ్మ జయ శ్రీమన్నారాయణ తల్లి. ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు.
అందరూ అన్ని చెప్పేశారు. ఇంకా ఆనందం, ఇంకా ఆనందంతో ఏం చెప్పాలో కూడా తెలియలేదు. మీకు స్వామివారికి, రామకృష్ణ స్వామివారికి, అప్పలాచార్య స్వామివారికి, చూడమణమ్మ గారికి అనేక దాసోహాలు తల్లి. ఇలాగే ఇంక ఈ పరంపర ఇంక ఇలాగే పరంపరగా ఇంకా సాగాలని ఎంతో ఆనందపడిపోతున్నాను తల్లి. ఈ ఆనందంలో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు తల్లి. జై శ్రీమన్నారాయణ తల్లి. అందరూ కూడా దాసోహమ్మ, జై శ్రీమన్నారాయణమ్మ. విజయలక్ష్మి గారు, జయరామ్ ఆఫ్సెట్. జై శ్రీమన్నారాయణమ్మ. పెద్దలందరికీ దాసోహం అమ్మ. ఆచార పరంపరకు 6 సంవత్సరాలు పూర్తి చేసినందుకు అనేక దాసోహాలమ్మ. నేను పెద్దల ద్వారా అన్ని తెప్పించుకున్నాను, కానీ అప్పుడు బాధ్యతల వల్ల ఏమీ అభ్యాసం లేక అన్ని ఇలా చెప్పించుకున్నాను, అలా వదిలేశానమ్మా. కానీ ఆచార పరంపరలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా సేవించుకోవడానికి నాకు అవకాశం రామకృష్ణ గారు, అప్పలాచార్య స్వామి వారు, నరేంద్ర స్వామి వారు చక్కగా అన్ని క్లాసులలో నేను అటెండ్ అవుతానమ్మా. న్యూట్లో ఉండి వెనక వింటూ వారితో వెనక సేవించుకుంటూ ఉంటాను. ఆ విధంగా నాకు బాగా అభ్యాసం అవుతుంది అని అనుకుంటున్నాను. కానీ నాకు చాలా మేలు చేసిందమ్మా. పెద్దలు చెప్తూ ఉన్నారు జాయిన్ అవ్వు అని. కానీ నేను అప్పలాచార్య స్వామి వారు చెప్పిన మాటను గుర్తొచ్చింది, కర్మలు తొలిగిపోతే గాని మనం పెద్దల దగ్గరికి చేరలేము అని. ఆ విధంగా నేను చేరి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాక్టీస్ మాత్రం వదలట్లేదమ్మా. వెనకుండి కానీ అందరితో సేవించుకోవాలని కూడా, నా వాయిస్ బాగాలేకపోయినా కూడా నేను కూడా చదవాలి, వాళ్ళతో పాటు నేను కూడా తప్పులు లేకుండా సేవించుకోవాలనే మంచి ధైర్యాన్ని ఇచ్చిందమ్మా ఆచార్య పరంపర నాకు. చాలా ధన్యవాదాలమ్మా అందరికి. దాసమ్మ, జై శ్రీమన్నారాయణ. కరుణ గారు, నెక్స్ట్ ముల్లేశ్వరి గారికి వచ్చి వీడియో ఓపెన్ చేసుకోండి. కరుణ గారు మాట్లాడండి. మా దాసోహం చాలా ఆనందంగా ఉందమ్మా నాకు. వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు మా అదృష్టం అంటే మొదటి నుంచి మేము అమ్మగారు వాళ్ళు ఎన్ని ప్రబంధాలు విన్నాము, మేము అంత అదృష్టవంతులు అనిపిస్తుందమ్మా. ఆచార పరంపర మొదలుపెట్టి 6 సంవత్సరాలకు వార్షికోత్సవ శుభాకాంక్షలమ్మా. అమ్మగారికి, మీకు, నరేంద్ర స్వామి వారికి, మణిగారికి. రామకృష్ణ గారు ఇంత బాగా చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు ఎంత సర్దుకోకపోతే అంత ఇదిగా చేస్తారమ్మా. విజయమ్మ గారికి ముందుగా పల్లాండి అమ్మా. మీరు చక్కగా అమ్మగారిని చెప్తున్నారే, రికార్డింగ్స్ లేకుండా పోతున్నాయి అనుకున్నాము. మా బాధ తీర్చారు మీరు పెరుమాళ్ళు. చక్కగా అమ్మగారి రికార్డింగ్స్ మళ్ళీ ఉంటున్నాను. నాకు ఇచ్చిన శీలమెల్లా పాసరంలో అయితే మళ్ళీ మళ్ళీ ఏంటా అని అంటే అర్థమైన తర్వాతనే కాస్త మళ్ళీ తొందరగా మేము గ్రహించుకొని నోటికి అభ్యాసం చేసుకోగలుగుతున్నాం అమ్మ కంఠస్థము. ఆచార పరంపరకు అనేక దాసోహాలమ్మ. దాసోహమ్మ, జై శ్రీమన్నారాయణ. ముల్లేశ్వరి గారు మ్యూట్ లో ఉన్నారమ్మా, అన్మ్యూట్ చేసుకో. జై శ్రీమన్నారాయణమ్మ. అడిగాను దాసోహంలమ్మ. నిన్న మేము కొన్ని మిస్ అయ్యాము ప్రోగ్రామ్, అయినా కానీ సేవించుకునే భాగ్యం మాకు కలిగిందమ్మా. చాలా బాగా అప్పలాచార్య స్వామి మనవడు వయలిన్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది పిల్లల ప్రోగ్రాము. కాకపోతే చూడమని అమ్మగారంటే ఇట్లాంటి ఫ్యామిలీని అప్పలాచార్య స్వామి, అలివేలమ్మ, రామకృష్ణమాచార్యులు, విజయలక్ష్మమ్మ, రామకృష్ణమాచారి వాళ్ళ అమ్మగారు, ఇలాంటి ఫ్యామిలీని నేను జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చిన్నప్పటి నుండి వెళ్తున్నాను. కానీ ఇంత మంచి డౌన్ టు ఎర్త్ పీపుల్ అమ్మ వీళ్ళంటే. అసలు చూడమని అమ్మగారిని శ్రీకృష్ణ కర్ణామృతం అప్పుడు చెప్పినప్పుడు మాకు పిల్లలు చిన్నగా ఉండి మేము అమ్మగారిని కలవలేకపోయాం. కానీ అసలు మనం కన్న తల్లి మనకు ఉన్నా కానీ అమ్మగారిని కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కౌగులించుకుంటే ఒక కన్న తల్లిని కౌగులించుకున్నట్టే అమ్మ. అట్లా ఈ ఆచార పరంపర ద్వారా పెద్ద విజయాల మంచులు గారు, లక్ష్మీ అవసరాల ఇలాంటి పెద్ద వ్యక్తులను మేము కలుసుకోగలుగుతున్నామంటే మా జన్మ ఎంతో ధన్యమమ్మా. మేము ఇన్ని ఏళ్ళు మేము వేస్ట్ చేసుకున్నామా అనిపిస్తుంది. అమ్మగారిని సేవించుకోలేకపోతున్నాం ఇన్ని రోజులు. అయితే అమ్మగారు బాగుండాలి, మనందరు ఆయుష్ పోసుకొని అమ్మగారు మంచిగా ఉంటే మనందరికి ఇంకా బాగా చెప్తారు కదా అనిపిస్తుందమ్మా. బాగున్నారమ్మా, అమ్మగారు చక్కగా ఉన్నారు. ఇప్పుడు అందరికీ అందరికీ మాకు ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి అలా ఈ పరంపరలో ఉన్నాం, కానీ మా పిల్లలకు ఆ అదృష్టం తగ్గట్లేదు అన్నది ఒక చిన్న బెంగ. గాని ఏం పర్వాలేదు, మీరు వచ్చారు కదా చక్కగా వస్తుంది, అది కూడా వస్తుంది, అన్ని ఆయనే చూపిస్తాడు. మణిగారు రామకృష్ణ గారు మీకే కదండి అందరికీ అన్నయ్యని ఎంత ఆనందంగా ఉండేస్తుంది. నాకన్నా చిన్నోడే కానీ అన్నయ్యనే పిలవాలనిపిస్తుంది. అవునవును. ముల్లేశ్వరి గారు
రామకృష్ణ అన్నయ్య గారు అన్నాక మనకేంటండి బెంగ. ముల్లేశ్వరి గారు ఉన్నారు, మీరు మాకు అందరికి సోదర సమానులే స్వామి. మీరు మాకు కాదండి, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కెనడాలో ఉన్నామా స్వామి. అదే అంటున్నాను, ఏంటి ఇక్కడ అభ్యాసం తట్టుకోలేక కెనడా వెళ్ళిపోయారా ఏంటి? లేదు స్వామి, నేను మిస్ అవ్వకుండా నేను ఇట్లా అలారం పెట్టుకొని వింటున్నాను. నాకు ఆ క్లాస్ అటెండ్ అయిపోతే ఇంతమందిని నేను ఒక్క ఫేజ్ లా మొహాలు చూసుకోలేకపోతున్నాం కదా, మిస్ అవుతానేమో ఇంతమంది అందరినీ చూస్తా కదా నేను అని. నెక్స్ట్ అరుణ గారు, సరస్వతి గారు, సరస్వతి గారు అన్మిట్. జయశ్రీమన్నారాయణ ఆచార పరంపర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మగారు చూడమని అమ్మగారికి కూడా అనేక దాసోహాలు తెలుపుకుంటూ, అప్పలాచార స్వామి గారికి, నరేంద్ర స్వామి గారికి, రామకృష్ణ స్వామి గారికి కూడా అనేక దాసోహాలు తెలుపుకుంటూ, ఈ ఆచార పరంపరలోకి రావాలని అంతకుముందు నాకు అసలు తెలియని కూడా తెలియదమ్మా. కాకపోతే అమ్మగారిని చూడమని అమ్మగారిని స్వామి గారి దగ్గర అలా చూస్తూ ఉండేదాన్ని. మధురానగర్కి వెళ్ళినప్పుడు అక్కడ అలా సేవించుకుంటూ ఉండేదాన్ని. కానమ్మా ఇలా భగవద్ విషయము అని ఉంది, అది చెప్పుతున్నారు, మనం వినాలి, దాని గురించి తెలుసుకోవాలి అని మాత్రం యలమంచిలి విజయమ్మ గారు అక్క అవుతారమ్మా నాకు. ఆవిడ చెప్పి నన్ను బలవంతంగా ఇందులో జాయిన్ చేశారమ్మా. ఇంకా అప్పటి నుంచి దీన్ని వదలాలి, ఉదయం అవ్వటము ఏ పనులున్నా సరే పక్కన అక్కడ పెట్టేసి అమ్మగారి కాలక్షేపం అయిన తర్వాతే ఏదైనా అనే భావంలోకి వచ్చానమ్మా. భావతోత్తములు అందరూ చెప్పినవి నా మనసులో ఉన్నాయి, వాళ్ళందరూ విన్నవించారమ్మా. ఇంకా అవన్నీ మళ్ళీ చెప్పడం కన్నా ఆచార పరంపర వద్దతాం అనే భావంతో నేను ముగిస్తున్నానమ్మా. ఇంకా శ్రీమన్నారాయణమ్మ ఆయకారిక దాసోహాలు, భాగవత గోష్ఠి దాసోహాలు కూడా మన అమ్మగారి పాదపద్మాలకి ఎన్ని దాసోహాలు సమర్పించినా తక్కువేనమ్మా. మణిగారికి, రామకృష్ణాచార్య దంపతులకి అది చెప్పే పనే లేదు, అందరూ చూసిన అనేక దాసోహాలు. అప్పలాచార్య స్వామి వారు ఆ దంపతుల వల్ల మా స్వామి వాళ్ళ అంతా బాగా నేర్చుకొని అన్ని అభ్యాసం బాగా చేయగలిగామమ్మా. నరేంద్ర స్వామి వారు కూడా చాలా పిల్లలకి చాలా అద్భుతంగా, నిన్న కార్యక్రమం చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందమ్మా. మా మనరాళ్ళు అమెరికాలో ఉంటారు, అయ్యి వాళ్ళు మిస్ అయ్యారని బాధ నాకు అనిపిస్తుందమ్మా. నేర్చుకోలేకపోయారు అనుకుంటాను. ఈ ఆచారం పరమైన 6 సంవత్సరాలు పూర్తయి 66 కాదు 60 సంవత్సరాలు ఇంకా ఇలా వసంతాలు అభివృద్ధి చెందాలి, బాగా పండగలా జరగాలమ్మా. ప్రతి సంవత్సరం కూడా అనేక అందరూ అన్ని చెప్పారు, ఏం చెప్పాలమ్మా, బాగా జరిగిందమ్మా. నిన్నటి కార్యక్రమం చాలా పండగలాగా అనిపించిందమ్మా. జయశ్రీమన్న అనేక దాస తల్లి మణిగారు మీరు చేసిన వీడియోలు అయితే మధ్యలో చాలా సార్లు విని మళ్ళీ రిప్లై మళ్ళీ మనసు ఆచార్య కృప అండి, ఆచార్య వారు మనకి కృప చేశారు, అందుకే వచ్చింది అదంతా. అనేక అంటే మేము అప్పుడు ఏమీ మర్చిపోయినా కూడా మేము అడిగిన నోట్స్ ఏం రాసుకోలేకపోయేదాన్ని, కొన్ని మిస్ అయ్యాను. ఆ మిస్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ చేయించుకోవటాను చాలా కృతజ్ఞతలు అమ్మ మీకైతే. నాగమణి గారు, మిగిలిన వాళ్ళు వీడియో ఓపెన్ చేసుకోండి, కొంచెం మాట్లాడాలంటే. అడియన్ దాసం ఆచార పరంపరకి 6 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభాకాంక్షలమ్మా. అడియన్కి ఆచార పరంపర చాలా రుణపడి ఉందమ్మా. నేను నేర్చుకున్నాను కానీ నేను సేవించలేను, నేను చదువుకోలేదు. నేను రామకృష్ణ స్వామి వారికి చాలా విన్నపం చేస్తున్నాను. స్వామి, నేను అందరిలో సేవించలేను, వెనకుండి సేవించుకుంటాను, నీటిలో ఉండి నాకు కొద్దిగా అనుమతి ఇవ్వండి అని అడిగినందుకు, నన్ను మన్నించి వెనకుండి సేవించుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు రామకృష్ణ స్వామి వారికి అనేక దాసోహాలమ్మా. ఆచార పరంపర అందరికీ అనేక దాసోహాలు. చదువుకోకపోయినా, నేను సేవించలేకపోయినా మీరందరూ సేవిస్తుంటే నా ఇంట్లో సేవాకాలం జరుగుతుందంత సంతోషపడి మీతో పాటుని సేవించుకున్నందుకు నేను చాలా రుణపడి ఉన్నానమ్మా. అది ఎంత దాసోహం. అరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి. అరుణ కుమార్ అమ్మా, మీరే అన్మ్యూట్ చేసుకోండి. అడియన్ దాసోహం అడియన్ మాట్లాడండి.
అసలు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా రికార్డింగ్ తెలియట్లేదు. 40 minutes ఈ జరిగితే రామకృష్ణ స్వామి వారికి, మళ్ళీ ఆచార్య స్వామి ఇది అయిన తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ వారికి, ఆచార్య స్వామి వారికి, రామకృష్ణ స్వామి వారికి అనేక దాసోహులు. మరి ఏదైనా చేయకపోతే మేం చేయకపోవటమే తప్ప అసలు ఇందులో ఏ మాత్రం ఇది లేదండి. అంత బాగా చెప్తున్న రామకృష్ణ స్వామి వారికి, విజయమ్మ గారికి, చూడమ్మ గారికి, నరేంద్ర స్వామి అందరికీ అనేక ఆరోగ్యాలు. కానీ ఈ మాట్లాడే అంత బాగా చెప్పారు. దాసోహాలమ్మ. దాసోహం జయశ్రీ మా హేమమాలిని గారు అన్మ్యూట్ చేసుకోండి. దాసోహం గోష్ఠికి దాసోహం మన అమ్మగారికి, అప్పలాచార్య స్వామికి, నరేంద్ర స్వామికి, రామకృష్ణమాచార్య గారికి, మణి గారికి, అందరికీ అనేక దాసోహాలమ్మా. అసలు నిన్న నేను 3:30 గంటలు కార్యక్రమం చూశానమ్మా. చూసినందుకే అసలు ఎంత ఆనందమైందంటే మన ఆచార పరంపర విశ్వరూపం చూశానని అనుకున్నా. నాకు ఎప్పుడు సాయంత్రం కార్యక్రమం తెలియదు, నేను ఎప్పుడు రాలేదు, నిన్ననే వచ్చా. ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నారా, వీళ్ళు ఇన్ని నేర్పిస్తున్నారా, ఆచార్యులు అంత ధన్యులు, వాళ్ళతో నేర్పించుకుంటున్న పిల్లలు అంత ధన్యులు. అసలు అంత అద్భుతమైన గోష్ఠిలోకి, సత్సాంగత్యంలోకి పెరుమాళ్ళు ఎంత దయగా పంపించాడు మమ్మల్ని. అస్సలు అనుకోకుండా వచ్చి మేము వచ్చే 2.5 సంవత్సరాలే అవుతుందమ్మా. ఎన్ని సంవత్సరాలు పోయినాయో అని అనుకుంటా. కానీ ఇప్పటికైనా ఈ ఒక మంచి అద్భుతమైన దారిలో పెట్టేశాడు, మంచి ఆచారాల నీడలోకి తీసుకొచ్చేసాడు పెరుమాళ్ళు. ఎంత దయ చూపించాడు అని చెప్పి పెరుమాళ్ళకి అనేక ధన్యవాదాలు, ఆచార్యులకు ధన్యవాదాలు చెప్పుకున్నానమ్మా. ఎంత సంతోషంగా ఉందో, ఇంత మంచి కార్యక్రమంలో అన్వయింప చేశాడు పెరుమాళ్ళు అని చెప్పి అందరికి అనేక ధన్యవాదాలమ్మా. పిల్లలు ఎంత చక్కగా నేర్చుకున్నారో, పిల్లలు నేర్చుకోవడాన్ని చూసి వాళ్ళ ఆచారాలు అంత బాగా నేర్పించారు అనే విషయం బాగా అర్థమైపోతుంది. వాళ్ళే ఒక దర్పణాలాగా అన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అందుకని చెప్పటం కోసం అని చెప్పేసి గోష్ఠిలోకి వచ్చానమ్మా. గాయత్రి దేవి గారు. జై శ్రీనారాయణమ్మ. దాసోహమ్మ. ఆచార్య పరంపర 6వ వార్షికోత్సవానికి శుభాకాంక్షలు. నాకు ఎక్కువ మాట్లాడుతుంటే రాదు, కాకపోతే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అన్ని నేర్చుకుంటున్నాను. చదవటం అంతా బాగా రామకృష్ణ గారి గైడెన్స్ అందరూ బాగా నేర్పిస్తున్నారమ్మా. చాలా బాగుంది. పిల్లలతో చేయటం చాలా బాగుంది. వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళే కాబట్టి వాళ్ళు చేయటం అనేది చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు. మా మనవరాళ్ళు ఎవరు అంత నేర్చుకోలేదు, కాకపోతే వాళ్ళని చూసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు. జై శ్రీమన్నారాయణ. దాస దుర్గా రాజశ్రీ గారు. జై శ్రీమన్నారాయణ అండి. ఆచార్య పరంపర సభ్యులందరికీ, ఆచార్యులకి అందరికీ దాసోహాలండి. మేము మచిలీపట్నం నుంచి అండి, అడియన్ను. ఇక్కడ ఈ ఆచార్య పరంపరలో 2.5 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అన్ని వింటున్నాము. చాలా ఇక్కడ టైం డిసిప్లైన్ ఒకటి తెలుస్తోంది, బాగా నేర్చుకున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి బాగా డెవలప్ అవుతోందండి. అది చాలా ఆనందం అనిపించింది. ఎన్ని తెలుసుకున్నా ఇంకా కొత్త విశేషాలు బాగా నేర్చుకుంటున్నామండి. అంతా ఆచార్యుల కృప వల్ల ఈ ఆచార్య పరంపరలో చేరి అన్ని వినగలుగుతున్నామండి. అంతా ఆచార్యుల కృప. అందరూ పల్లాండగా ఉండాలని మరీ కోరుకుంటున్నామండి. జై శ్రీమన్నారాయణ. చివరిగా సునంద గారు. అస్మద్ గురుభ్యో నమః. అమ్మ, ఇంతమంది కృతజ్ఞత నాకు చెప్తున్నారు. నేను చెప్పకపోతే కృతజ్ఞురాలను అవుతాను. ఆచార్య పరంపర 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. ఇది పల్లాండుగా అభివృద్ధి చెంది 60 సంవత్సరాల పుట్టినరోజు. అప్పటి వరకు మేము ఉండకపోవచ్చు, కానీ 60 సంవత్సరాల వరకు నడుస్తూ ఇట్లాంటి వసంతాలు 60 వసంతాలు పూర్తి చేసుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానమ్మా. అమ్మగారు, చూడమణి అమ్మగారు, రామకృష్ణ దంపతులు వారు, అప్పలాచార్ల గారు వారు, వీరందరి దర్శన భాగ్యాలు కలిగినాయమ్మా. ఆచార్య పరంపరలో నేను ఉండడం వల్ల, సజ్జన సంగోష్ఠితోటి ఉండడం వల్ల ఎన్నెన్ని శ్రేయస్సులో కలుగుతున్నాయమ్మా జీవితంలో నాకు. ఈ కృతజ్ఞత చెప్పుకుందామని మొన్న ఈ మధ్య
రఘునాథ దేశిక పురస్కారం కూడా ఇచ్చారమ్మ. ఇట్లాంటి శ్రేయస్సులే నాకు కలిగినవి. నాకు మాట్లాడడానికి రాదు పెద్దగా, నేను వృత్తిరీత్యా దాంట్లో బతుకుతున్నా గనక సాంప్రదాయ పద్ధతిలో మాట్లాడడానికి ఓపిక చాతకము కాదు. కానీ నా కృతజ్ఞతావిష్కరణ ఇంతమంది చెబుతున్నారు, నేను చెప్పకపోతే ఎట్లా అని చెప్పి ఆ ఉద్వేగంతో నేను కృతజ్ఞత ఆవిష్కరణ చేస్తున్నానమ్మా. ఇది పల్లాండుగా సాగాలి. అమ్మగారు త్వరగా కోలుకొని అమ్మగారి రోజు దర్శన భాగ్యం కలుగుతుంటే మాకు ఆనందంగా కలుగుతుంది. ఈ భగవద్ విషయం పూర్తి చేసి ఆ తర్వాత ఆచార్య హృదయం అనేటువంటి ఆ గ్రంథాన్ని కూడా సేవిద్దామని చెప్పేసి చెప్పారు. అది సత్య సంకల్పం గనక అది కూడా నెరవేరుతుందమ్మా. ధన్యురాలమ్మా. గంగారావు గారు. జై శ్రీమన్నారాయణ. 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆచార్య పరంపర దీనికి ఆచార్యులైనటువంటి చూడమని అమ్మగారికి, దీన్ని తిరువాయిముడిని సంపూర్ణంగా మాకు అవగాహన తీసుకురావడానికి చేస్తున్నటువంటి అప్పలాచార్యుల గారికి, మిగతా ఆచార్యులకు, తర్వాత రామకృష్ణ ఆచార్యులకు ముందుగా మేము శతకోటి వందనములు సమర్పించుకుంటూ, ఇది ఈ విధంగా సంప్రదాయాన్ని ఈ విధంగా అందరిలోనూ తేవడానికి కృషి చేస్తున్న ముఖ్యంగా రామకృష్ణాచార్యులకు పదే పదే నమస్కరించుకుంటూ, చిన్నపిల్లలు రేపటి పౌరులే, ఇవాళటి బాలురే రేపటి పౌరులు అనే దాన్ని కూడా నిజం చేయాలనే తాపత్రయంతో వాళ్ళకు కూడా ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా నేర్పించడానికి కృషి చేస్తున్న మీ అందరికీ, దీన్ని రేపటి తరాలకు కూడా ఈ విధంగా అందించాలనే సంకల్పంతో ఉన్న మణి గారికి, మేము ఏదో కొంత నేర్చుకున్నాం. పూర్తిగా రెగ్యులర్గా కాకుండా ఈవినింగ్ కూడా కొంత, మార్నింగ్ క్లాసు నేను మా మిస్సెస్ ఇద్దరం వింటున్నాం. ఈ విషయాలను పూర్తిగా మాలో ఇనుమడింపజేసుకున్నా కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి ఇంకా తాపత్రయపడుతున్నాం. దాన్ని మీ యొక్క అందరి సహకారం వల్ల పూర్తిగా నేర్చుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శర్మిలారాణి గారు. నెక్స్ట్ అమిత్ గారు రెడీగా ఉంది. రామాంజన్ అడియన్ దాసవాళ్ళమ్మ, నిన్నటి నుంచి మాట్లాడదామని హ్యాండ్ రైజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఆనందంతో లేనేమోనని ఒక దీంతో హ్యాండ్ రైజ్ చేయలేదు. దాని నుంచి కూడా అందరూ చెప్తుంటే కనీసం లాస్ట్ పలుకులు అన్న 2 అన్నా మాట్లాడదాం అమ్మగారి గురించి అని. అంతేనండి, లేదంటే ఆచార్యుల వారి సమక్షంలోనే మాట్లాడాలని తీర్మానించుకుని ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. అట్లా కాదు, నిన్నంతా జర్నీలో ఉన్నాను. అసలు ఆ పిల్లలు వాళ్ళ కంఠస్థం చేస్తుంటే మళ్ళీ క్లాసికల్ వోకల్ అన్ని రకరకాలుగా వాళ్ళ ప్రదర్శన చూస్తుంటే మేము ఎందుకు వాళ్ళ ముందు పనికిరామేమో అని ఒక అనిపించింది. చాలా వచ్చేసింది మీ మాటలు. ఆచార్యులు వింటున్నారు, మాకు అర్థమైంది. మా అమ్మాయి అని అత్యంత అభిమానంగా ఉంటారు కాబట్టి ఆచార్యులు వారు నుంచి ఒక 2 మాటలు ఫస్ట్ చెప్తానమ్మా. ముందుగా గోష్ఠి సభ్యులందరికీ, ఆచార్యులకి, ఆచార్య కుటుంబానికి అందరికీ కూడా 6వ సంవత్సరం వార్షికోత్సవ శుభాకాంక్షలు. రామకృష్ణ స్వామి ఏ చిన్న అవకాశం వచ్చినా 9 అనే దానికి లింక్ చేసేసి మన గ్రూప్ లో మెసేజ్లు పెట్టడము, దాన్ని ఇట్లా గాని అనుసంధానం చేసి ప్రతిసారి మెసేజ్ పెడతారు. కానీ 6కి 9కి కూడా అవినాభావ సంబంధం ఉంది స్వామి. 6 తిరగేస్తే 9 లానే కనబడుతుంది. అంటే మనం విజయవంతంగా 2 వార్షికోత్సవాలు ఇప్పుడే చేసేసుకుంటున్నాము. అప్పుడు 9వ సంవత్సరానికి వచ్చేటప్పటికి మనం ఆచార్య హృదయం కూడా కంప్లీట్ చేసుకుంటామని ఒక ఆకాంక్ష అన్నమాట. అమ్మగారి గురించి చిన్న మాట 2 మాటలు చెప్తాను. నాకు ఓదలసిన కాడి నుంచి కూడా మా ఇంట్లో అమ్మగారి గురించి, ఉడయవర స్వామి గారి గురించి మాట్లాడుకొని రోజు ఎప్పుడు ఉండదు.
కానీ నాకు అప్పుడు తెలిసేది కాదు. 4 ఏళ్ళకే మా అమ్మగారు పరమదించడం వల్ల అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను నేను. దానివల్ల ఎప్పుడూ మా ఇంట్లో వారి కుటుంబం గురించే మాట్లాడుకుంటా ఉంటారన్నమాట. అలా విని పెరిగాను. ఎప్పుడెప్పుడు చూస్తానా అని అమ్మగారిని అనుకుంటే ఉండేదాన్ని. ఈ ఆచార్య పరంపరలో జాయిన్ అవ్వడం వల్ల అమ్మగారిని రోజు నిత్యం శ్రీవచన భూషణం దగ్గర నుంచి నిత్యం సేవించుకుంటా ఉండేదాన్ని. దీన్ని మంగళాశాసనాల వల్లే ఇందులో చేరి భగవద్ విషయం కానీ వినటం కానీ తిరువాయిమోజీ సేవాకాలం చేసుకోవడం కానీ మిగతా ప్రబంధాలన్నీ సేవించుకోవడం వల్ల కానీ అమ్మగారిని లాస్ట్ ఇయర్ ప్రత్యక్షంగా సేవించుకునే భాగ్యం కలిగింది. ఆ టైంలో నా వర్ణనాతీతం అన్నమాట ఆనందం. అమ్మగారి చేతులతో మంగళాశాసనంగా పుస్తకాలు తీసుకోగలిగాను, వస్త్రం కూడా అందుకోగలిగాను. అది నిజంగా నా జీవితంలో మర్చిపోలేని ఒక అనుబంధం అన్నమాట. రామకృష్ణ గారి స్వామి గారిని, మీ మణి గారిని, విజయమ్మ గారిని అందరినీ ప్రత్యక్షంగా శాతమర్లో సేవించుకోవడానికి ప్రత్యేకంగా గుజరాత్ నుంచి నేను ఆళ్వార్తి నగర్ వెళ్ళి వచ్చి మీ అందరినీ ప్రత్యక్షంగా సేవించుకోగలిగాను. అది ఇంకొక భాగ్యం. అప్పలాచార్య స్వామి గారి గురించి అసలు చెప్పడానికి ఎంత చెప్పినా కూడా తనివి తీరదమ్మా. అంతకుముందు సేవించేదాన్ని కానీ బోల్డ్ దోషాలు వచ్చాయి అడిగానికి. ఆ స్పీడ్ మీద ఇంకా ఎక్కువ దొల్లాయి అన్నమాట. రోజు నిత్యాభ్యాసము ప్రతి ఒక్క దశకము కూడా 100 మంది 60 మంది 70 మందితో పాటు సేవించడం వల్ల స్పీడ్ అలాగే ఉంది కానీ దోషాలు చాలా తగ్గాయి అడిగానికి అయితే. అది ఒక చాలా ఆనందము. దాంతోపాటు మా కోడలు ఆజీజపాసరాలు నిత్యం అనుసంధానం చేసుకుంటుంది. పెరుమాళ దగ్గర రోజు విన్నపం చేసుకుంటుంది. మా అమ్మాయి, మా మనవడు, మా మనవరాలు కూడా మన గ్రూప్ లో ఉన్న రోజు వింటారు. మా మనవడు శ్రీశైలేశ్ దయాపాత్ర మొన్న వచ్చి 4 రోజులు ఉండి కంఠస్థం చేసుకొని వెళ్ళాడమ్మా. అది ఒకటి భాగ్యం. అది అమ్మగారు రామకృష్ణ స్వామి గారు కటాక్షమే అది. మణిగారు మీకైతే అసలు ఎంత ధన్యవాదాలు చెప్పుకోవాలంటే అంత ధన్యవాదాలు. ఎందుకంటే ఫస్ట్ పత్తు రెండో పత్తు కొన్ని కారణాల వల్ల, కుటుంబ కారణాల వల్ల నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వినలేకపోయాను. మీరు అవన్నీ మళ్ళీ ఎట్లా సేకరించారు కానీ మీ కష్టానికి మేము ఎన్ని దాసవాళ్ళు చేసినా తక్కువేనమ్మా. అవన్నీ మళ్ళీ వినగలుగుతున్నాము రోజుకు ఒక పాసరం చొప్పున. నిజంగా అది చాలా ధన్యవాదం. అమ్మగారు ఈ 2 నెలల నుంచి కాలక్షేపం చెప్పలేకపోవడము పరిస్థితి వచ్చా మీరు అవి పెట్టడము రిపీట్ దానివల్ల చాలా ఆనందంగా ఉంది. అది మనకి ఆచార్యుల వారు ఇచ్చిన కృప అండి. అంతే, అది మన అదృష్టం కొద్దీ ఆవిడ ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి వినలేకపోయానే మళ్ళీ ఎట్లాగా అని చాలా ఇంకొక 2 ఉన్నారండి. ఒక నిమిషంలో ముగించండి. ధన్యవాదాలు. అమిత గారు, నెక్స్ట్ శ్యామల గారు. జై శ్రీమన్నారాయణ. దాసోమమ్మ, ఈ ఆచార్య పరంపరకు 6 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నేను ఏం చెప్పాలో అర్థమైతే లేదండి. నాకన్నా ముందు అన్ని విషయాలు అందరు చెప్పేశారు. ఈ అప్పలాచార్య స్వామి వారికి, మన అమ్మగారికి, నరేంద్ర స్వామి వారికి, రామకృష్ణ స్వామి వారికి దాసోహులు సమర్పించుకుంటున్నానమ్మా. దీంట్లో చేరిన తర్వాత చాలా విషయాలు మాత్రం మేము నేర్చుకున్నామండి. ఇంతకుముందు ఏదో మామూలుగా చదివేది కానీ ఈ దీంట్లో చేరిన తర్వాతే చాలా పర్ఫెక్ట్ గా చదవగలుగుతున్నాము. ముఖ్యంగా పిల్లల కార్యక్రమం అయితే చాలా 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 నచ్చిందండి. వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళ కంఠస్థం కానీ, వాళ్ళు ఒక్కొక్క అడిగే ప్రశ్నలు కానీ, స్వామివారిని మనకు కూడా పెద్దవాళ్ళని కూడా అన్ని అడగమేమో, వాళ్ళ సందేహాలు మాత్రం చాలా పిల్లల క్లాస్ మాత్రం చాలా చాలా నచ్చిందండి నాకు. మనకంటే కూడా ఎంత ఫాస్ట్ గా ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. ఎన్నిట్లలో పర్ఫెక్ట్ డాన్స్ కానీ, వయలిన్ కానీ అన్ని చాలా బాగా చేశారండి. అది మాత్రం చాలా మర్చిపోలేకపోతున్నాను. చాలా దాసోహమ్మ, అంతకంటే చివరిగా శ్యామల గారు. దాసోహమ్మ, ఆచార్య పరంపర గోష్ఠికి దాసోహాలమ్మ. శుభాకాంక్షలు. 6 సంవత్సరాల జరిగిన దానికే శుభాకాంక్షలమ్మ గోష్ఠి అందరికీ. అమ్మగారు చెప్పే ప్రబంధాలు వింటూ ఉంటే అసలు నిజంగా నోటి నుంచి జాలువారే పలుకులు ఎంత విన్నా కానీ అసలు మనకి తనివి తీరదన్నట్టుగా అట్లా వింటూ ఉండాలని అనిపిస్తుంది. అమ్మగారు చాలా ప్రబంధాలు చెప్పారు, చాలా విన్నాము. గోష్ఠిలోకి వచ్చినాక చాలా ప్రబంధాలు వినగలిగామమ్మా. ధన్యవాదాలమ్మా. అమ్మగారు తొందరగా కోలుకొని మళ్ళీ క్లాసులు బిగిన్ చేసి వినాలని కోరిక. విజయలక్ష్మి, మంత్రి ప్రయోజనం. అదే దాసోహం అమ్మా. ఏం చేసిన పెద్దలందరికీ భావత గోష్ఠికి అంత దాసోహం అమ్మా. నిన్నటి ప్రోగ్రాం చాలా బాగా జరిగిందమ్మా.
పిల్లలు అందరు చాలా బాగా చేసిండమ్మా. ఈ ఆచార పరంపరలకు వచ్చినాక చాలా చాలా బాగా నేర్చుకున్నామమ్మా. అభ్యాసం క్లాసు బాగుందమ్మా. మీరు ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో చాలా బాగా పెడుతున్నామ్మా. అన్ని మళ్ళీ నోట్స్ మంచిగా రాసుకుంటున్నామ్మా. మీకు అనేక అనేక ధన్యవాదాలమ్మా. అందరు అన్ని బాగా చెప్పారమ్మా. చాలా బాగుందమ్మా. స్వామివారు మంచి అభ్యాసం అభ్యాసం అని చెప్తున్నారు. మేము ఎప్పటి నుంచో అన్ని సేవిస్తున్నాం కానీ మాకు ఇంత బాగా ఎవ్వరూ చెప్పలేదమ్మా. ఇక్కడికి మన ఈ ఆచార పరంపరలకు వచ్చినాక ఈ అభ్యాసం క్లాసుకి వచ్చినాకనే ప్రతిది పొల్లులు కానీ దీర్ఘాలు కానీ అన్ని మన స్వామి వల్లనే నేర్చుకున్నామమ్మా. ఎప్పుడు సేవిస్తూనే ఉన్నాం కానీ ఎవరు ఈ విధంగా చెప్పలేదు, ఈ విధంగా నేర్చుకోలేదమ్మా. ఇక్కడికి వచ్చినాకనే మాకు అన్ని తెలిసినాయి, అన్ని బాగా నేర్చుకుంటున్నామమ్మా. చాలా చాలా ధన్యవాదాలండమ్మా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మన ఆచార్య పరంపర మే 18 జన్మదినోత్సవం జరుపుకుంటున్న సోదరణంలో ఆచార్య పరంపర సభ్యులకి, నిర్వాహకులకి, ఆచార్యులకి మనఃపూర్వక ప్రణామాలు, అభినందనలు. ఆచార్య పరంపర జన్మించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సోదరణంలో ఎంతో అభివృద్ధిని సాధించిన ఆచార్య పరంపరకు అభినందన పరంపరలు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆచార్య పరంపర ప్రారంభమైన దగ్గర నుంచి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అతిగా శ్రమించింది. పదులు వందల్లో ఉన్నటువంటి సభ్యత్వం వేలని దాటింది. 5 సంవత్సరాల లోపునే 2 సార్లు ద్వారజ ఆశ్రమంలో కార్యక్రమాలు నిర్వహించడం, ఆళ్వారు తిరునగరలో సుమారు 300 పైన భక్త బృందంతో అత్యంత వైభవంగా చిన్న శాతనాలు జరిపించడం ఆచార్య పరంపర చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషికి నిదర్శనాలు. సంసార సాగరంలో మునిగి తేలేటువంటి జీవులు ఎవరిని ఆశ్రయిస్తే ఈ సంసార చక్రం నుంచి బయటపడతారంటే ఆచార్యుల్ని ఆశ్రయించాలి అంటారు పెద్దలు. ఆచార్య సమాశ్రయణం వల్ల మనం ఈ సంసార సాగరం నుంచి బయటపడి ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంది. దానికి ఆచార్యులు మనకి భక్తిని, ప్రపత్తిని బోధిస్తారు. భక్తి ప్రపత్తి కావాలంటే ఆళ్వారుల యొక్క సూక్తులు, వాళ్ళ యొక్క సందేశాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి, వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి. అవన్నీ సంస్కృతంలోనూ ద్రావిడ భాషలోనూ ఉండడంతో తెలుగువారైన మనకి, అందులోనూ వయోవృద్ధులు అయినటువంటి వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్గా తయారైన వాళ్ళకి కూడా కొద్దిగా కష్టసాధ్యమే. అయినప్పటికీ కూడా భగవంతుడు చూపించినటువంటి సౌలభ్యాన్ని గుర్తులో పెట్టుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అన్నట్టుగా ఈ ఆళ్వారు సాహిత్యాన్ని కొద్దిగా నేర్చుకున్నా సరే అది ఫలప్రదం అవుతుందని చెప్పేసి పలుమారు ఆచార్యులు మనకి విశ్వాసాన్ని కల్పిస్తూ ఉంటారు. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థనం శ్రీ చటకోపవాంగ్మయం సహస్ర శాకోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం అన్నారు. ద్రావిడ వేదసాగరాన్ని దాటాలంటే మనకి ఓ ఓడ కావాలి. ఈ సంసార జడిని దాటాలన్నా ఓడ కావాలి. ఆ ఓడ మన ఆచార్య పరంపర అని నా భావన. దాంట్లో మనుషుల్ని ఎక్కించుకుని సభ్యులుగా తీసుకొని ఆ ఓడ నుంచి ప్రయాణం చేస్తూ సముద్రంలో ఉండే అందాలని, సముద్ర కెట్టాల నుంచి ఉధృతిని కాపాడుకుంటూ ఆ పయనం సాగింపు చేస్తున్నారు ఆచార్య పరంపర. ఓడలో ఉన్నంత వరకు మనం క్షేమంగానే ఉంటాం, అన్ని దృశ్యాలు చూస్తూ ఉంటాం, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మనకి
ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటారు. అటువంటి ఓడ ప్రయాణంలో మనం ఆచార్య పరంపర ద్వారా ఈ సంసార సాగరాన్ని, ఈ ద్రావిడ వాంగ్మయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ముఖ్యంగా టీకే చూడామణి గారు, విదుషీమణి, ప్రవచన చక్రవర్తి అటువంటి వారు మనకి వేద రహస్యాలన్నింటినీ కూడా ద్రావిడ భాషలో ఉన్న వాటిని అత్యంత సులభ శైలిలో తెలియజేస్తున్నారు. తర్వాత నరేంద్ర గారు, తర్వాత అప్పలాచార్య స్వామి వారు, తర్వాత ఎందరో నారీమణులు అందరూ కూడా ఈ మహత్ కార్యంలో యథోశక్తిగా సహకారం చేస్తున్నారు. వారందరికీ కూడా ఈ శుభ సందర్భంలో కృతజ్ఞతాంజలులు సమర్పిస్తున్నాను. ఈ మన ఆచార్య పరంపరలో ఎందరో నారీమణులు ఉన్నారు. అందరు నారీమణులు సత్రాజిత్ ఇచ్చినటువంటి శమంతమణి కన్నా ఎంతో ప్రభావం కలిగినటువంటి వాళ్ళని నా భావన. అటువంటి నారీమణులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆచార్య పరంపర ముందు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరిపిస్తుందని, పెద్ద చాత్మలు అత్యంత వైభవంగా పెద్ద క్షేత్రంలో జరిపించుకోవడానికి శక్తి సామర్థ్యాలు మరింతగా సమకూర్చుకుంటుందని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ముందుగా ఆచార్య పరంపరలో ఉన్న సభ్యులందరికీ దాసుడు కృష్ణమాచార్యులు అభినందనలు తెలియజేస్తూ, టీకే చూడామణి అమ్మగారికి, అలాగే ఆచార్యులు అప్పలాచార్య స్వామి వారికి అనేక దాసోహములు తెలియజేసుకుంటూ, దాసుడు కృష్ణమాచార్యులు మదిలో ఆనందం ఒక క్షణమైతే మనసులోని ఆందోళన ఒక మాయాధర. మదిలోని ఆనందం ఒక్క క్షణమైతే మనసులోని ఆందోళన ఒక మాయాతెర. ఈ రెండింటినీ దాటించే జ్ఞానవారధి మర్రి చెట్టు లాంటి మన ఆచార్య పరంపర. ఈ రెండింటినీ దాటించే జ్ఞానవారధి మన మర్రి చెట్టు లాంటి మన ఆచార్య పరంపర. అంతటి వటవృక్షము నీడన నిలబడ్డమే నా భాగ్యం. ఒక ఆకునయ్యే అర్హత లేకున్నా అంటే ప్రత్యక్షంగా ప్రతిరోజు పాల్గొనే అవకాశం. మొలకెత్తే కొత్త చివురల ఆధ్యాత్మిక శోభను నేను అనుభవిస్తున్నాను ప్రతిరోజు నా శ్రీమతి ద్వారా. ఆకుల గలగలలు ప్రాకృత శబ్దాలు కావు అవి మధురముగా ఆలపించే ఆరావముదేలు. దాన్ని ఆస్వాదించి మోక్షం పొందడమే కర్పారి. వాటి నుండి వీచే ఆ చల్లటి గాలులే ఆరోగ్యాన్నిచ్చే ఆజియజ. ఏమని చెప్పను ఆచార్య పరంపర శోభ. ఎంత చెప్పినా తనివి తీరది ఆ ఆస్వాదన. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ పరమాత్మతత్వం. అందుకే అందుకోండి మా దాసోహములు ప్రతినిత్యం. జై శ్రీమన్నారాయణ. అమ్మగారి దంపతులకు దాసోహం. ఆచార్యులందరికీ, నరేంద్ర స్వామి వారికి, అప్పలాచార్య స్వామి వారికి, రామకృష్ణమాచార్య గారికి, అందరికీ భాగవతోత్తములందరికీ దాసోహం. ఈ సంవత్సరంతో 6 ఏళ్ళు పూర్తి అవుతోంది. ఆచార్య పరంపర అంటే చాలా సంతోషంగా ఉంది. నేను జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది. అప్పుడే ఈ 3 ఏళ్లలో అమ్మగారు 2023 డిసెంబర్లో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి అమ్మగారు కాలక్షేపం వింటూనే ఉన్నాను. చాలా బాగా చెప్తారు. అన్నీ తిరువాయుమడి ఒక్కటే కాకుండా తిరువిరుతం, కణియన్ సురితాంబు, ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న ప్రబంధాల్లో అన్నీ కూడా చెప్తూ ఉంటారు. పంచాయతీ స్తోత్రం చదువుకోండి అంటూ ఉంటారు. ఆవిడ ప్రసంగం అలా, ప్రవచనం అలా జల ప్రవాహంలా వెడుతూనే ఉంటుంది. ఎవరు ఏ సందేహం అడిగినా బాగా చెప్తారు. ఎక్కడ కోపం అనేది ఆవిడ ఎక్కడా కనిపించదు. నవ్వుతూనే ఉంటారు. ఈ మధ్య ప్రవచనం వినకపోవడం కొంత బాధగానే అనిపిస్తోంది. అమ్మగారు వేగంగా కోలుకుని మళ్ళీ మాకు ప్రవచనం బాగా చెప్పాలని, రావాలని కోరుకుంటున్నాను పెరుమాళని. ఇంకా అప్పలాచార్య గారు స్వామివారు అయితే ఎంత బాగా చెప్తారోను. చిన్నపిల్లలు కూడా వేగంగా నేర్చుకునే పద్ధతిలో చెప్తారు.
దానివల్ల మాకు అభ్యాసం బాగా వచ్చింది. అన్ని తిరువాయిమిడి కొంచెం చదవగలుగుతున్నాను అనిపిస్తోంది. అవి కాకుండా రామకృష్ణమాచారి గారు అయితే అభ్యాసం ఎంత చేయిస్తారో అనమాట. అతని టైము, ఆ స్ట్రిక్ట్ టైంకి రండి, బాగా అభ్యాసం చేయండి, మీకు బాగా వస్తుంది అని మా అందరి చేత కంఠస్థం కూడా చేయిస్తున్నారు. అది ఇంకా సంతోషంగా ఉంది. అతను చెప్పే విధానం చాలా బాగుంటుంది. వేగంగా అందరూ బాగా చదవాలి, అందరికీ అభ్యాసం బాగా ఉండాలి అని ప్రతి శనివారం అన్ని చెప్పిన ప్రబంధాలన్నీ కూడా ఒక 20 ప్రబంధాల వరకు అయ్యాయి. అవన్నీ కూడా అందరి చేత అభ్యాసం చేయిస్తూ ఉంటారు. అవన్నీ మాకు బాగా అనర్గళంగా చదవగలుగుతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇలాగా టైం అంతా సద్వినియోగం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అసలు ఈ గోష్ఠిలో ఇలా ఉన్నాను అంటే నా ఆచార్య కృపా కటాక్షమే అనిపిస్తుంది. ఆచార్యులు భాగవతులు అందరి కటాక్షం ఉండడం వల్లే మనం ఇవాళ ఇన్ని నేర్చుకుని అందరి ముందు మనం చదవగలుగుతున్నాము, సేవించగలుగుతున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. ఈ గోష్ఠిలో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇంకా ముందు అమ్మగారు వేగంగా కోలుకుని రావాలని కోరుకుంటున్నాను. నరేంద్ర స్వామి గారు యతిరాజ వింశతి నిన్నటి నుంచి వేసవి శిక్షణ శిబిరాలని తరగతులని పిల్లలందరికీ చెప్తున్నారు. నిన్న మనవాడ మామునుల గురించి ఎంత బాగా చెప్పారో ఆ చరిత్ర అంతా కూడాను. అవన్నీ పిల్లలు జాయిన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా మంది పిల్లలు అందులో నేర్చుకుంటున్నారు. నేను నిన్న ఒక్కరోజే విన్నా కూడా చాలా బాగా చెప్తున్నారు. అందరూ వినియోగించుకుంటే బాగుంటుంది అనిపించింది. మణిగారు అయితే వెంటనే ఎప్పటికప్పుడు అలాగ యూట్యూబ్లో పెడుతూ అమ్మగారి ప్రసంగాలు మళ్ళీ ఇంకోసారి మనం ఏమైనా సరిగ్గా వినలేకపోయామేమో, ఇంకోసారి వింటే బాగుంటుందని వినేటట్టు పెడుతున్నారు. నేను పాతవి 3 పత్తుల వరకు వినలేదు. అవన్నీ కూడా యూట్యూబ్లో పెడితే విన్నాను. చాలా బాగున్నాయి. మణిగారి కృషి కూడా ఇందులో చాలా ఎంతో కనిపిస్తూనే ఉంది. ఇంకా ఇంకా ఇలా ఎన్నో సంవత్సరాలు చేసుకోవాలి, జూబ్లీ సిల్వర్ జూబ్లీకి వరకు చేసుకోవాలని కోరుకుంటూ ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామాంజాయ నమః. డాక్టర్ శ్రీమతి కె చూడమణి అమ్మగారికి, శ్రీమాన్ అప్పలాచార్య గారికి, శ్రీమాన్ నరేంద్ర స్వామి వారికి మరియు శ్రీమాన్ రామకృష్ణ స్వామి వారు, వారి సతీమణి అయిన శ్రీమతి విజయలక్ష్మి గారికి మరియు భావతి గోష్ఠికి అనేక దాసోహములు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అడియన్ ఆచార్య పరంపర 4 సంవత్సరాలు ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. ఇందులోకి వచ్చినాక ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నానండి. అమ్మగారు ఉదయం 9 గంటలకు మధురకంఠంతో చెప్పే భగవత్ విషయాలను ఎంతగానో ఆకట్టుకుందండి. చిన్న వయసు నుండి పెద్ద వయసు వారి వరకు అర్థమయ్యే రీతిలో చెప్పడం వారి ప్రత్యేకత. ఈ తరానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఎంతో ఆదర్శనీయం. ఇటువంటి కార్యక్రమాలు కలకాలం జరుగుతూ ఉండాలని, మరెందరినో ప్రభావితం చేయాలని ఆ పెరుమాళ్ళను వేడుకుంటున్నానండి. ఆచారం పరంపర గోష్ఠి సముదాయం ఎంతో అభివృద్ధి చెందాలని, మా బోటి వారికే ఆదర్శంగా నిలుస్తుందని భావించడంలో ఎటువంటి సందేహం లేదండి. ఇంకా అభ్యాసం క్లాస్ అయితే సరే అండి, చెప్పడానికి మాటలే రావండి. స్వామివారు అభ్యాసం అని కంఠస్థం అని అందరితోటి జీవిస్తూ అందరూ ఆనందంగా సేవిస్తుంటారండి. చాలా బాగుంటుందండి. 4 ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూ ఉంటానండి. అడిగేని మంత్రిపడ విజయలక్ష్మి రామదాసి. జై రామానుజ. జై శ్రీమన్నారాయణ. ఆచార్యులు చూడమని అమ్మగారికి, అప్పలాచార్యుల స్వామివారికి అనేక దాసోహములు. ఆచార్య పరంపర ఒక అద్భుతమైన సమూహం. ఎన్నో కుటుంబాల కలయిక ఆచార్య పరంపర. ఆచార్య పరంపర ద్వారా ఎన్నో భాగవత విషయాలు నేర్చుకోగలిగాము. ఎన్నో రకాల పరీక్షలు, క్విజ్లు కండక్ట్ చేయడం అనేది ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. పరీక్ష కోసం అందరం కూడా చిన్నపిల్లలం అయిపోయి పెన్నులు రెడీ చేసుకుని పరీక్షల కోసం పుస్తకాలు తిరగేసాం. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా తీసుకున్నాం. అది ఒక అద్భుతమైన సమయం. దీనికి స్పెషల్గా డీన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే బహుమతులు కూడా అందరికీ అట్రాక్షన్ అనే చెప్పుకోవాలి. దీని వెనకాతల కృషి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. కుటుంబాల్లో అందరినీ ప్లస్ ఎన్నో కుటుంబాలను కలుపుకుంటూ వెళ్తోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఆళ్వారు తిరునగరి అద్భుత యాత్ర. అందరి లైఫ్ల్లోనూ అది ఒక అద్భుతమైన తీపి గుర్తు. అక్కడ ఎంతోమంది భాగవతోత్తములను ప్రత్యక్షంగా కలవడం ప్లస్ చూడటం కూడా జరిగింది. దీన్ని అరేంజ్ చేసిన అందరికీ అభినందనలు. ఆచార్య పరంపర మా జీవితంలో ఒక భాగం అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. మార్నింగ్ 8:30 కల్లా మొబైల్
మొబైల్ ముందు ఉండడం ఆనవాయితీ అయ్యింది. 9 గంటలకల్లా అమ్మగారి గొంతు వింటుంటే వేరే లోకంలోకి వెళ్ళిపోతాం. 10 గంటలకల్లా ఎవరో తోసేసినట్లు మళ్ళీ ఈ లోకంలోకి వస్తాం. తిరువాయిముజిలో ప్రతి ప్లేస్లోకి వెళ్ళి అక్కడ అనుభూతిని పొందుతాం. ఇదంతా ఆచార్య పరంపర ద్వారానే సాధ్యమైంది. జై ఆచార్య పరంపర, వర్ధతాం అవివర్ధతాంగా ఉండాలి ఆచార్య పరంపర. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ రామకృష్ణ గారికి ధన్యవాదాలు. అడియన్ రామానుదాసి నీలాసుందరి. ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందేతీశ్వర శ్రియాజుషం. ఓమస్మద్గురుభ్యో నమః. అమ్మగారి పాదపద్మములకు అనేక దాసోహాలు సమర్పిస్తూ గ్రూపులోని పెద్దలు అప్పలాచార్య స్వామివారు, నరేందర్ స్వామివారు, రామకృష్ణ స్వామివారి పాదపద్మములకు దాసోహం సమర్పణ చేస్తూ దాసురాలు తడకమళ్ళరుణ సూర్యాపేట. దాసురాలు తిరువాయిముజి సేవాకాలం ఎప్పటి నుండో సేవిస్తున్నా కూడా ఇక పెద్దలు చెప్పినట్టు అర్థం లేని చదువు వ్యర్థం అన్నట్టుగా భగవద్విషయం ఎప్పుడు సేవించలేదు. కానీ మా భాగ్య విశేషం చేత అమ్మగారు ఆన్లైన్లో సేవిస్తున్నారు అని ఎవరో చెప్పగా విని అందులో జాయిన్ అయిన దాదాపు 3 సంవత్సరాల క్రితం. అప్పటి నుండి కూడా క్రమం తప్పకుండా భగవద్విషయం సేవించుకుంటూనే ఉన్నా. అమ్మగారు నిజంగా అసలు చాలా మృదుమధురంగా సరళమైన కంఠంతో అసలు ఆ పద్యాలు, శ్లోకాలు అవన్నీ వింటుంటే చాలా ఒళ్ళు పులకరించిపోతుంటుంది. అసలు మాలాంటి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చాలా సులభంగా వివరిస్తుంటారు. చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అసలు లోతుగా పోకుండా మామూలుగా లౌకికమైన విషయాలు కానివ్వండి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలి, మధ్యన అవన్నీ వివరిస్తూ ఒక తల్లిదండ్రులు పిల్లలకు కనుక ఎట్లా చిన్నగా బుద్ధులు చెప్తుంటారో అట్లా మనం ఇట్లా ఉండాలి అలా ఉండాలి అని మధ్యన అవన్నీ చెప్పడం, అవన్నీ అసలు చాలా సంతోషం అనిపిస్తుంటుంది అమ్మగారు చెప్తుంటే. అట్లాగే భగవద్విషయంతో పాటు కూడా ఇంకా చిన్న గ్రంథాలు కూడా మాకు ప్రతిరోజు వేరే గ్రంథాలు చిన్నగా అవి కూడా చెప్తూ మాకు అందరికీ మమ్మల్ని చాలా ఉజ్జీవింపజేస్తున్నారు అమ్మగారు. అమ్మగారు ఈ మధ్యన అనారోగ్య కారణంగా లేకపోవడం మాకు చాలా వెలితిగా అనిపిస్తుంది. భగవద్విషయం కాలక్షేపం లేకపోవడం చాలా వెలితిగా అనిపిస్తుంది మాకు. అసలు అమ్మగారి ఎక్కడైనా కలిసినా కూడా, ఎప్పుడైనా ఎక్కడ ఏదన్నా కలిస్తే కూడా అసలు వీరెవరో కొత్తవారు అన్నట్టుగా ఏదో పలకరించి ఊరుకోకుండా ఎన్నో రోజుల పరిచయం ఉన్నట్టుగా వారి ప్రవర్తన చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అసలు ఎదుటివారిలో ఇలా అసలు ఎలా ఉండాలి మనం అన్నట్టుగా, ఎన్నో రోజుల పరిచయం ఉన్నది వీరితోని అన్నట్టుగా చాలా ఆత్మీయంగా ఎంతో దగ్గరతనంగా పలకరించి ఉండడం. వారు నిజంగా ఇప్పుడు పెరుమాళ్లను భక్త సులభుడు అంటారు, కానీ అమ్మగారిని చూస్తుంటే అమ్మగారు చాలా భక్త సులభములా అనిపిస్తుంటుంది మాకు. అసలు ఎంత సులభంగా, ఎంత ఆర్తిగా దగ్గర మంచిగా అనిపిస్తుంటుంది అమ్మగారిని దగ్గరగా చూస్తుంటే. అసలు వారి చెప్పే విధానం కానివ్వండి, ఏదైనా కూడా అసలు మాలాంటి వాళ్ళందరికైతే అసలు సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పడం, ఇవన్నీ అసలు మేము అమ్మగారికి అసలు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము అనిపిస్తుంది. పల్లాండుగా వారు ఎప్పుడు ఉండాలి అనేదే మా కోరిక. అమ్మగారి ద్వారా భగవద్విషయం వినడం అనేది మా భాగ్యంగా భావిస్తున్నాం. ఇక ఈ గ్రూపులో ఉన్న అప్పలాచార్య స్వామి వారు చాలా సులభులు అనిపిస్తుంది. వారు చాలా సౌమ్యంగా అసలు గ్రూపులో ఉన్నారా లేరా అన్నట్టుగా. దాసరాలు ఎప్పుడూ ఆన్లైన్లో అది సొంత క్లాసులకు వెళ్ళలేదు, కానీ వీళ్ళు చెప్తుంటే వింటున్నాను. మంచిగా వారు చాలా చెప్పే పద్ధతి అయినా ఏదైనా చాలా బాగుంటుంది. వారు చాలా బాగా వివరిస్తారు, చాలా బాగా చెప్తుంటారు అని అందరు చెప్తుంటారు. వారు అసలు గ్రూప్లో ఉన్నారా లేరా అన్నట్టుగానే ఉంటారు. చాలా సౌమ్యంగా అనిపిస్తుంటుంది వారిని ఆన్లైన్లో చూస్తుంటే. వారి ధర్మపత్ని అల్వేల్ గారు కూడా చాలా మంచిగా అసలు గ్రూపులో మధ్యన అవి షేర్ చేసుకోవడం, జోకుగా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకున్నట్టుగా మెసేజ్లు పెట్టుకోవడం కానివ్వండి, ఆళ్వార్ తిరునగరి గురించి అప్పుడు అవన్నీ రాయడం కానివ్వండి, వారు కూడా చాలా సౌమ్యంగా అనిపిస్తారు. ఇంకా నరేంద్ర స్వామి వారి గురించి అయితే వారు పిల్లల క్లాసులు చెప్పడం అవన్నీ చాలా బాగా చెప్తున్నారు అని అందరూ అంటున్నారు. నేను ఎప్పుడు అటెండ్ కాలేదనుకోండి. వారు కూడా చాలా బాగా, వారు కూడా మళ్ళీ మధ్యను అక్కడక్కడ ప్రవచనాలు కూడా చెప్తుంటారట కదా వారు.
ఇక ఇలాంటి పెద్దలతోని మేము ఈ గ్రూప్లో ఉండడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇట్లాంటి పెద్దలతోని మేము మా గ్రూప్ సభ్యులం కదా అని చెప్పుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఇంకా రామకృష్ణ గారి గురించి చెప్పడానికైతే అసలు ఏమి చాలా చాలా అసలు వారు నిజంగా మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీద నడిపిస్తారంటారు కదా. వారు ఒకవైపు సులభంగా అన్ని విషయాలు షేర్ చేసుకోవడం, సరదాగా మాట్లాడడం, అట్లా మళ్ళీ ఇంకొక వైపు చాలా భయంగా అసలు క్లాస్లో ఉన్నంతసేపు చిన్నపిల్లలు కనుక ఒక స్ట్రిక్ట్ మాస్టర్ కోసం ఎంత భయపడతారో మాకు కూడా అట్లనే అనిపిస్తుంటుంది వారిని చూస్తుంటే. క్లాసు అవుతున్నంతసేపు కూడా వారు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో చాలా అంత సులభంగా ఉంటారు అందరితో పాటు కూడా. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు ఈ గ్రూపులో ఉన్నామా లేకుంటే మనంతా ఒక ఇంటిలో ఒక కుటుంబంలో కలిసి ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. వారు రకరకాలుగా మాతో చాలా విన్యాసాలు కంఠస్థం చేయించడం కానివ్వండి, ఇట్లా బంధువులు అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు ఇట్లా కలిపి చేయాలని అసలు వారికి ఎట్లొస్తాయో ఆలోచనలు తెలియవు. రకరకాల ఆలోచనలు చాలా రకరకాలుగా చేయిస్తుంటారు మా అందరితోటి కూడా. చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అసలు ఆ రోజు లేదు, ఈరోజు ఏమి లేదు అనేది ఉంటే చిన్నపోయినట్టే అనిపిస్తుంటుంది మాకు. ఆచార్య పరంపరలో ఈరోజు ఏం లేదు అని అంటే అట్లా కాకుండా చాలా బాగా అసలు రామకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. అసలు వీరు మూలస్తంభం అనిపిస్తుంది ఈ గ్రూపుకు. చాలా బాగా చేయిస్తుంటారు అన్నీ కూడా. ఇంకా వారి విజయలక్ష్మి గారు నిజంగా వారికి ధర్మపత్ని. చాలా బాగా వారు చాలా ఇంప్రూవ్ అయినారు. వారు సేవాకాలాలు చేయడం కానివ్వండి, మళ్ళీ అందరితో పాటు అన్నీ చేయించడం కానివ్వండి, సేవాకాలాలు చేయించడం కానివ్వండి, అన్నీ రాసుకోవడం అవన్నీ కూడా చాలా అసలు ఎంత బాగా చేయిస్తుంటారో వారు ఓపికగా ఒక్కొక్కళ్ళతో చెప్పడం కూడా అమ్మ అమ్మ అని ఒక్కడ మీద కూడా విసుక్కోకుండా ఎట్లా సేవాకాలం చేసినా ఎట్లా చదువుతున్నా ఇంత విసుగు లేకుండా చాలా బాగా అసలు వారు అందరితోని చాలా బాగా కలిసిపోతారు. అసలు నన్ను విజయ అనే అనండి, అమ్మగారు అనకండి అనడంలోనే వారు ఎంత సౌమ్యులు ఎంత సులభులు అనేది మనకు అర్థమవుతుంది. అంత స్నేహంగా అందరితో గ్రూప్ సభ్యులందరితో కలిసి స్నేహంగా కలిసిమెలిసి ఉండడం అనేది చాలా అరుదు. ఇంకా మణిగారి విషయానికి వస్తే మాత్రం మణిగారు చేయబట్టే ఇప్పుడు అన్ని ఇవి వీడియోలు రావడం కానివ్వండి, మాకు మళ్ళీ ఎప్పుడెప్పుడు వీడియోలన్నీ పంపడం, ఎప్పుడెప్పుడు షేర్ చేయడం, ఏమైనా కార్యక్రమం జరిగిన వెంటనే వీడియోలు తీసి ఆ వీడియోలు మళ్ళీ చూసుకోవడానికి పంపించడం, అట్లాంటివన్నీ చాలా తెర వెనుక ఉండి వారు చాలా చేస్తున్నారు. తెర వెనుకనే పాపం వారు ఎప్పుడు తెర ముందుకు వచ్చి అంటే తెర వెనుక అంటే వారు చేయడం అన్నట్టు అట్లాంటివి అన్ని కైంకర్యాలు చాలా చేస్తున్నారు వారు. ఈ విషయంలో ఇది కంప్యూటర్ విషయంలో చాలా బాగా చేస్తున్నారు మణిగారు కూడా. అందులో మన మణిగారును విజయ గారు కలిసి ఆజేజ సేవాకాలం చేస్తుంటే అసలు చాలా ఒళ్ళు పులకించిపోయింది. ఎంత బాగా సేవాకాలం చేసిండ్రో ఇద్దరు కలిసి. చాలా ఏదైనా కానివ్వండి గ్రూపు సభ్యులందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీలు పడి కంఠస్థాలు చేయాలని నేర్చుకోవడం, మళ్ళీ అనర్గళంగా చదవడానికి నేర్చుకోవడం. అసలు చిన్నప్పుడు ఆ పిల్లలు కనుక ఒకళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే ఒకళ్ళు పోటీలు పడ్డట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలి అన్నట్టుగా. అసలు ఆచార్య పరంపర గ్రూపులో ఉండడమే నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అసలు అదృష్టమే, మేము ఏదో చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్లనే ఆచార్య పరంపర గ్రూపులో చేరినామేమో అనిపిస్తుంది మాకు. నాకైతే దాసరాలికైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఈ ఆచార్య పరంపర గ్రూపు. మొదటి నుండి చేరలేదు నేను. ఇంకా ఇది అయిపోతే ఎట్లా అనేది కూడా అనిపిస్తుంది. ఇంకా ఏదో ఒక విషయం కొనసాగాలి, ఈ గ్రూప్ ఇట్లనే కొనసాగాలి అనేది నా ఆకాంక్ష. అందరికీ పెద్దలకు గ్రూపు సభ్యులందరికీ అనేక దాసోహాలు. గ్రూపు సభ్యులందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఎక్కడన్నా అది సమతామూర్తి దగ్గర కానివ్వండి, దివ్య సాకేతంలో కలిసినా కానివ్వండి, ఇంకెక్కడన్నా కలిసినా కూడా మనంతరం ఆచార్య పరంపర గ్రూపు సభ్యులము అని అనుకోవడం, ఫోటోలు దిగడం, షేర్ చేసుకోవడం, అట్లా అంతా మన కుటుంబంలో చిన్న కలతలు వస్తాయేమో కానీ గ్రూప్ సభ్యులలో ఎవరికి ఏ కలతలు లేకుండా చాలా బాగా ఉంటున్నారు అందరు కలిసి. చాలా సంతోషం అనిపిస్తున్నది ఈ గ్రూప్లో ఉన్నందుకు. చాలా చాలా నేను సంతోషపడుతున్నా. అమ్మగారికి పెద్దలకు మరీ దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణమ్మ. ఆచార్యులైన టీకే చూడమణి అమ్మగారికి, శ్రీ అప్పలాచార్య స్వామివారికి, శ్రీ నరేంద్ర స్వామి గారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ
ఈరోజు మేము మా గోష్ఠిలో మన గోష్ఠిలో పొందే ఆనందం తెలియజేసుకునేందుకు డీన్ గారు అవకాశం కల్పించినందుకు అతనికి కూడా అనేక దాసోహాలు సమర్పించుకుంటూ నాకు కలిగిన ఆనందం ఏంటంటే నేను 23వ సంవత్సరం ఆగస్టులో జాయిన్ అయ్యాను. భగవత్ విషయం వింటూ ఉంటే మనం కూడా చదవడం నేర్చుకుందాం, ఎలా నేర్చుకోవాలి అని రోజు ఆలోచిస్తూనే 23వ సంవత్సరం పూర్తి అయిపోయింది. మళ్ళీ 24వ సంవత్సరంలో ఎలాగైనా నేర్చుకుందాం అనుకొని నేను మా సిస్టర్ అనుకున్నాం. కానీ ఎలా నేర్చుకోవాలి అనేది తెలియక కొద్ది రోజులు వేస్ట్ అయిపోయింది. తర్వాత జనవరిలోని అదే సంవత్సరం 24వ సంవత్సరం జనవరిలో చెప్పారనమాట, లేదు ఇలాగ మధ్యాహ్నం అభ్యాసం క్లాసులు జరుగుతున్నాయి, మీరు ఎందుకు నేర్చుకోవడం లేదని తెలిసింది. దాంతో సరే నేర్చుకుందాము, ఎలాగైనా సరే కనీసం చదవడం వస్తుంది అనుకున్నాము. అంతలోనేమో రామకృష్ణ గారికేమో మేము అడిగితే అయ్యో ఇన్ని పత్తులు అయిపోయిందమ్మా, ఇప్పుడు ఇంకెలా నేర్చుకుంటారు అంటే అయిపోయింది స్వామి, కనీసం కొన్ని ఇక మీదటైనా రావాల్సింది, కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది, చదవగలిగే స్థితి వస్తుంది, అక్షర పోలిక అవుతుంది అనుకొని ఆయనకు అనగానే పాపం ఒప్పుకున్నారు. సరే అయితే మీ ఇష్టం, జాయిన్ అవ్వండి అన్నారు. అప్పటికే 3 పత్తులు అయిపోయింది, మాకు అక్షరం పోలిక లేదు. చాలా కష్టపడి మాకు నేర్పించారు. అతనికి అనేక దాసోహాలు. ఎందుకంటే మా అక్షర పోలుకుంటే కదా ఎలాగైనా చదివేది, కానీ మాకు అస్సలు ఇది తెలీదు. అంతలోని అప్పలాచార్య స్వామివారు అనేక దాసోహాలు అతనికి కూడా సంత పద్ధతితో చెప్తూ, నిలుపుదలలు ఎక్కడ పెట్టాలి, ఎలా పలకాలి అని స్వామిగారు చెప్తూ రామకృష్ణ స్వామి గారు కూడా మాకు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల కొంచెం ఇప్పటికి నేర్చుకున్నాం. ఇప్పటికీ తప్పులు వస్తూనే ఉంటాయమ్మా, కానీ మా తప్పుల్ని చాలా చక్కగా సవరిస్తూ ఓపికతో చెప్తూనే ఉంటారు. అమ్మగారు భగవత్ విషయం మార్నింగ్ లేకపోవడం కొంచెం నిరాశగా ఉన్నా కానీ ఈ అభ్యాసం క్లాసుల వల్ల మేము అది ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ అడిగినప్పుడు చిన్నపిల్లలు అలా ట్యూషన్లో చెప్పలేకపోతే అందరూ నవ్వుతారని భయపడతారు, అలా మాకు కూడా కొంచెం భయం వేస్తూ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నామమ్మా. అలాగే నరేంద్ర స్వామి గారి పిల్లలకి క్లాసులు చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా ఓపికగా చక్కగా చెప్తూ వాళ్ళ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇస్తున్నారు. అతను ముందు పెద్దవాళ్ళకి కాదు చిన్నవాళ్ళకే అనేసి రామకృష్ణ స్వామి గారు అన్నారు. కానీ మళ్ళీ అన్నారు, పెద్దవాళ్ళు యతిరాజ వింశతి నేర్పిస్తున్నారు, అందులో మీరు కూడా డిస్టర్బ్ చేయకుండా మ్యూట్లో ఉంటూ నేర్చుకోమని ఆజ్ఞ ఇచ్చారు. దాంతో మాకు మరింత సంతోషం అయ్యింది. అది కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామమ్మా. ముందు ముకుందమాల నేర్చుకున్నాం, అలాగే నరేంద్ర స్వామి గారి దగ్గర నేర్చుకున్నాం ముందు ముకుందమాల, అది చదవడం వచ్చింది. ఇప్పుడు ఇది కూడా నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నామమ్మా. ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే, ఇది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటికీ ఒకరోజైనా పుస్తకం తీపితే అదే ఏం చెప్పారో క్లాసులోకి వెళ్ళలేదు, ఈరోజు ఎలా పలుకుతా, ఏంటి చదివించారో అని ఆతృత అయిపోద్ది. కానీ ఎవరికి ఫోన్ చేసి కనుక్కుందామన్నా కొంచెం అందరూ వాళ్ళు బిజీలో ఉంటారు కదా, ఎవరికి డిస్టర్బ్ చేయడానికి నచ్చదు. ప్రస్తుతం అమ్మగారి దర్శనం కాకపోవడం కొంచెం మార్నింగ్ క్లాసుల్లో వెళ్తుగానే ఉంటుంది, కానీ అమ్మగారి ఆరోగ్యం కూడా మనకు ముఖ్యం కదా. డీన్ గారు మార్నింగ్ క్లాసుల్లో కూడా అభ్యాసం క్లాసులాగే చదివిస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారు. విజయమ్మ గారు కూడా ఎంతో సహాయపడుతూ ఎప్పుడు ఏ క్లాసు మిస్ అవ్వకుండా, డీన్ గారు బిజీగా ఉన్నా కానీ ఆవిడ మెయింటైన్ చేస్తూ, ఒకరోజు కూడా సెలవు ఇవ్వకూడదు పిల్లల్లాగే, ఒకరోజు బద్ధకం అయితే మళ్ళీ బద్దకించేస్తారు స్టూడెంట్స్ అన్నట్లుగా ఆవిడ కూడా ఇంటి పనులు పక్కన పెట్టేసి పాపం చాలా శ్రమ పడుతున్నారు మేమందరం నేర్చుకోవాలనే దృష్టితో. ఆల్వారి తిరునగరిలో అయితే అమ్మగారిని చూసి మర్చిపోలేకపోతున్నాను. ఇప్పటికీ ఆవిడ అంత సౌలభ్యంగా ఎంత చక్కగా మాట్లాడి అపనపన్ అంటే మన వాళ్ళే మన కుటుంబీకులే అన్నంత ప్రేమతో ఆవిడ చాలా బాగా అందరినీ పలకరిస్తూ అభిమానంతో చాలా మంచిగా ఉన్నారు. ఈవిడ ఎలాగైనా మనం పర్సనల్గా కలవాలని అనుకునేవాళ్ళం, నేను మా సిస్టర్. ఆఖరికి దేవుడి ధర్మాన్ని ఈ ఫిబ్రవరిలో మేము అమ్మగారిది అతనిది దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అంత పెద్దవాళ్ళతో మేము ఏం మాట్లాడతాం, వెనక డీన్ గారు ఉంటే మా తప్పులు కాస్త సరిదిద్దుతారు, కానీ మరి అతనికి అవకాశం కుదరలేదు కదా. అందుకోసం మేము భయపడ్డాం, కానీ ఏం లేదు, చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా మాట్లాడారు, కోశాలు ఇచ్చారు, చదువుకోమన్నారు, నేర్చుకుని ఎన్నో విషయాలు మంచి విషయాలు చెప్పారు ఆవిడకి అనేక దాసోహాలు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమమ్మా. చాలా చక్కగా అన్నీ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది మాకు. అక్కడైతే ఇంకా ఆల్వార్ తిరునగర్లో అయితే మేము కలిసామని
శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజులజీయర్ స్వామి వారిని కూడా దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారు డీన్ గారు. ఇప్పటికీ మర్చిపోయిన తన గొంతు వింటే చాలు, ఈ స్వామిని మనం కలిసాం కదా, ఎంతోమంది జీయర్ల దర్శనం దొరికింది, అసలు ఈ జన్మకి ఇలాగ అవుద్దని కూడా మాకు తెలియదు. ఎందుకంటే మాకు ఈ లైన్ కొత్త, నాకు అసలు ఏమీ తెలియదు. కానీ ఎన్నో నేర్చుకోవడానికి మా అవకాశం కల్పించారు డీన్ గారు. ఎన్ని జన్మల ఫలమో కానీ ఈ ఆచార్య పరంపర అనే మహావృక్షం కింద నీడ దొరికింది. ఇది ఇలా కొనసాగించాలని పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నాము. తప్పులు చెప్తే క్షమించాలమ్మా. జై ఆచార్య పరంపర సభ్యురాల్ని రమణి. జై శ్రీమన్నారాయణమ్మ. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఆచార్య పరంపరకు 6 ఏళ్ళు, ఆచార్య పరంపరకు 6 ఏళ్ళు, ఆచార్య పరంపరకు నిండిలే 6 ఏళ్ళు, ఆధ్యాత్మిక చింతనకు అనేవానవాళ్ళు, ప్రబంధ పఠనము గావించే మనవాళ్ళ మనసున ప్రవహించే ఆనంద పరవళ్ళు, ఆచార్య పరంపరకు నిండిలే 6 ఏళ్ళు. పాసుర గానాలతో మురిసిన మనసులు, పరమార్థ మార్గాన సాగుతున్న తలపులు, సందేహ మేఘాలకు వ్యాఖ్యాన వెలుగులు, సత్సంగ సౌరభాల ఆస్వాదన ఫలములు, ఆచార్య పరంపరకు నిండిలే 6 ఏళ్ళు, ఆధ్యాత్మిక చింతనకు అవే ఆనవాళ్ళు, నిత్య పారాయణను సంధానములు, నిత్య శుభాభినందనల పరంపరలు, నిత్య శ్రీ సూక్తులు శ్రవణానందకరములు, నిత్య శ్రీ సూక్తులు శ్రవణానందకరములు, నిత్య భగవద్భాగవత కైంకర్య పరాయణులు, ఆచార్య పరంపరకు నిండిలే 6 ఏళ్ళు, ఆచార్య పరంపరకు నిండిలే 6 ఏళ్ళు. ఆచార్యుల వాత్సల్య పూరిత అనుగ్రహాలు, తొలగెను మమ్మావరించిన దుష్టగ్రహాలు, అడియేననగానే అణిగిపోయే గర్వాలు, అడియేననగానే అణిగిపోయే గర్వాలు, రామానుజదాసులై శోభించే హృదయాలు, రామానుజదాసులై శోభించే హృదయాలు, ఆచార్య పరంపరకు నిండిలే 6 ఏళ్ళు. మొలకెత్తెను సంప్రదాయపు మొలకలు, భక్తి పంట పండగా కూసెను కోయిలలు, మొలకెత్తెను సంప్రదాయపు మొలకలు, భక్తి పంట పండగా కూసెను కోకిలలు, మనసు నిండుగా సాయించిన పదములు, కొరుకాపరినాథుల వేల పాసురములు, కొరుకాపరినాథుల వేల పాసురములు, ఆచార్య పరంపరకు నిండిలే 6 ఏళ్ళు, ఆధ్యాత్మిక చింతనకు అవే ఆనవాళ్ళు, దివ్య దేశముల దర్శన మనోరంజకాలు, ఆహాహా అనిపించిన మధుర వంటకాలు, జయ జయలు ఆచార్య పరంపర కన్న భాగవతులు, జయ జయలు ఆచార్య పరంపర కన్న భాగవతులు, మెరసి మురిపించి తరింపజేసిన యతులు, మెరసి మురిపించి తరింపజేసిన యతులు, ఆచార్య పరంపరకు 6 ఏళ్ళు, ఆచార్య పరంపరకు నిండిలే 6 ఏళ్ళు.
స్వాంతన కోసం సాగించిన అనేక సభలు తీర్చెను మా మనస్సున అనేక వ్యధలు. సాగర తీరాన మన హయగ్రీవునకిష్టలు, సాగర తీరాన మన హయగ్రీవునకిష్టలు. మదిని దోచిన అంధ విద్యా కుసుమాలు, మదిని దోచిన అంధ విద్యా కుసుమాలు. ఆచార్య పరంపరకు నిండెలే 6 ఏళ్ళు. ఏమి చెప్పను, ఎలా చెప్పను, ఎంతని చెప్పను, ఆచార పరంపర కొనసాగించిన వింతను. మూలనున్న ముసలమ్మే అని కాక, సాధనకు వయస్సు అడ్డంకే లేక, ముని సాయించిన పాసురమే కేక అంటూ అన్నవారిని చూసామిక. బాలల ఆనందపు విందులతో, భాగవతుల నిత్య వినోదాలతో, తరగతిలో నిత్య నూతన విధానాలతో, అద్భుతంగా 6 సంవత్సరాలతో విరాజిల్లిన ఆచార్య పరంపరకు జేజేలు, విరాజిల్లిన ఆచార్య పరంపరకు జేజేలు. ఆచారులకు జేజేలు, భాగవతులకు జేజేలు, ఆచారులకు జేజేలు, భాగవతులకు జేజేలు. బాలలకు జేజేలు, నిర్వాహులకు జేజేలు. నిత్య నిలయుడైన శ్రీయప్పతికి జేజేలు, నిత్య నిలయుడైన శ్రీయప్పతికి జేజేలు. ఆచార్య పరంపరకు నిండెలే 6 ఏళ్ళు, ఆచార్య పరంపరకు నిండెలే 6 ఏళ్ళు. జై శ్రీమన్నారాయణ. మీ జయ జయ ధ్వానాలు ఏదో పాసుర గానంలో కవితో నిన్న కూడా కవితం పెట్టారు. వాళ్ళందరూ ఏమైపోవాలి, ఒకటే కాదు ఇలా వచ్చాడు. చాలా సంతోషం. మనందరినీ ఇలాగా 6 ఏళ్ల తర్వాత ఇంకా 60 ఏళ్ల వరకు దీన్ని ఇలా ముందుకు నడిపించాలి అనుకుంటున్నాయి. అందరి భుజస్కంధాల మీద ఉంది ఇదంతా. రామకృష్ణ గారికి సహకరిస్తూ అందరూ ఈ గోష్ఠిని చక్కగా ఇలా దినదిన ప్రవర్ధమానం చేసుకోండి. చకోర పక్షుల్లో వెయిట్ చేస్తున్నాం అమ్మగారు అందరూ, మీరు ఎప్పుడు వస్తారా అని. మీ మంగళాశాసనంతో మళ్ళీ మీ అందరం తరించాలని మొదలు పెట్టేద్దామమ్మా. ఇంతసేపు ఓపిక పట్టి ఉన్నందుకు అందరికీ కూడా సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ.